కళ్ళు ప్రార్థన చేస్తాను. పరలోకమందున మా తండ్రి, అమూల్యమైన వెనకటగిరి ప్రపంచం గుర్తించని మాటలు మీ మాటలు తండ్రి. ఈ లోకం కళ్ళు తెరిపించేవి. క్రైస్తవుడిని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేవి. అయితే దురదృష్టవశాత్తు మీ మాటలకున్న విలువ, మీ జ్ఞానం ఈ ప్రపంచానికి తెలియక వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ మహాత్మ్యము ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రకృతిని చూసి, ప్రకృతిని పరిశీలిస్తూ, పరిశోధిస్తూ మేధావులుగా పిలువబడుతున్నారు. ఈ కాలపు శాస్త్రవేత్తలకు గొడ్డలి పెట్టుగా ఉండటానికి లోక జ్ఞానాన్ని వ్యర్థపరిచి మీ జ్ఞానాన్ని సమున్నతమైన స్థాయిలో మీరు నిలబెట్టారు. ఆ విషయాలను ఈ ప్రపంచానికి చెప్పమని మాకు అందించారు. అదే బైబిల్. విశ్వజనన రహస్యాలను గురించి మేము ఈరోజు పరిశీలించబోతున్నాం. అపరిమితమైన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని క్రీస్తు పేరు పెట్టుకుంటున్నాను. విశ్వ ఆవిర్భావము. విశ్వము మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, భూమి చుట్టూ ఆవరించి ఉన్న నక్షత్రములు, ఖాళీ పదార్థం, అందులో ఉన్న వాయువులు, శక్తులు, గ్రహాలు, ఇది ఎలా వచ్చింది, విశ్వము ఎలా ఆవిర్భవించింది అనేది ఇంతవరకు శాస్త్ర ప్రపంచానికి అందనటువంటి విషయం. ఎంతవరకు కూడా దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు చేయటం శాస్త్రవేత్తల పని. వాళ్ళు పరిశోధించి కనిపెట్టి మనం చెప్తారు. మరి క్రైస్తవుల పని విశ్వ ఆవిర్భావాల గురించి మాట్లాడుకోవటం కాదు, కానీ దేవుడి గురించి మాట్లాడుకోవటం, ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఆచరించటం, చర్చిలకు వెళ్ళి రావటం, ఏమండి పిలువబడిన వారు వాక్యం చెప్పడం, ప్రేరేపించబడిన వారు పాట పాడటం, దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యం చెప్పటం, వీటి గురించి క్రైస్తవులు మాట్లాడుకోవాలి. కానీ విశ్వము, వాటి పుట్టుక, వాటి ఆవిర్భావము, వాటి ఉనికి, వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇది క్రైస్తవుల పని కాదు కదా అని చెప్పి క్రైస్తవ ప్రపంచం ఈ రోజున భావిస్తుంది. దేవుని పిల్లలు, ప్రార్థనలు, పాటలు, మారు మనసు, రక్షణ, బాప్తిస్మం, నిత్యమైన తీర్పు ఉంటుంది, తిరిగి లేస్తాం మనం, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మూల పాఠములు అంటాడు దేవుడు. మూల పాఠాలు అంటే ప్రారంభ పాఠములు. వీటి గురించి పదే పదే మాట్లాడుకోవడం అనేది అంత మంచిది కాదు. వాటిని విడిచిపెట్టేసేయండి అన్నాడు దేవుడు. ఈ విషయం గురించి పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మీరు చూస్తే, కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పడం, బాప్తిస్మాలను గూర్చిన బోధ, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములు, ఇవన్నీ కూడా ఏది?
ఏది? మారు మనసు పొందుటయు, బాప్తిస్మాను గూర్చిన బోధ, హస్త నిక్షేపణం అంటే తల మీద చేతులు వేసి ప్రార్థన చేయటము, మృతులు పునరుద్ధానం అంటే చచ్చిపోయినోడు తిరిగి లేస్తాడని చెప్పుకోవటము, నిత్యమైన తీర్పు, మనకి తీర్పు ఉంటుంది, నిత్యమైన తీర్పు అను పునాది మళ్ళీ వేయకండి. ఏమంటే పునాది ఎన్నిసార్లు వేస్తారంటే, ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని పునాదులు ఉంటాయి? ఒక్కటే పునాది, దాని మీద కట్టేస్తారు. ఇంక పునాది మీద పునాది, పునాది మీద పునాది, పునాది మీద పునాది వేస్తారు అనుకోండి, ఇంక ఇల్లు ఎప్పుడు కడతావు? అవునా? కాబట్టి ఒకసారి యేసుక్రీస్తు గారు వచ్చి పునాది వేసేశాడు. మారు మనసు పొంది నా యందు విశ్వాసం ఉంచి మీరు బాప్తిస్మం తీసుకుంటే మీరు పునరుద్ధానులయ్యి నిత్యమైన తీర్పు నుంచి తప్పించుకుని పరలోకానికి వచ్చేస్తారు. ఓకేనా? ఇది క్రీస్తు వేసిన పునాది. నా యందు నా వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని, ఓకేనా, మీరు నాలా బ్రతికితే నిత్య దండన, నిత్యమైన తీర్పు నుంచి తప్పించుకొని పరలోకానికి వచ్చేస్తారు. ఇది అప్పట్లో క్రీస్తు వేసిన పునాది. ఆ పునాది మీద మనం ఏం చేశాము? ఆ పునాదిలోనికి ప్రవేశించి క్రీస్తుని నమ్మి బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులుగా మారాము. అంటే అక్కడ అయిపోయింది ఇక మన పని. ఇప్పుడు దాని మీద, క్రీస్తు వేసిన పునాది మీద మనం ఏం చెయ్యాలి? ఇల్లు కట్టాలంటే మిగిలిన విషయాన్ని మనం చూడాలేక. ఒక్కసారి క్రీస్తుని నమ్మేసి బాప్తిస్మం తీసుకొని అయిపోయింది. అక్కడ నువ్వు విశ్వాసం చాలా పక్కన పడేసాయి కదండి. డిగ్రీ చదివాం, డిగ్రీ చదువుతున్నంతసేపు చదువు, వన్స్ సర్టిఫికేట్ చేతికొచ్చింది ఏం చేస్తామండి? తీసి పక్కన పడేసి అయిపోయింది కదండి. ఇంకా దానికి పని అవుతుందంటే ఎప్పుడు అవసరం అవుతుంది? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అవసరం అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఎంతవరకు నేను సర్టిఫికెట్లు ఎవరు అడగలేదు. బయట 22 ఏళ్ళు చదివాను. 22 ఏళ్ళు పెట్టింది. ఒక కాగితం మొక్క ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చినట్టు. సాధించింది ఏమన్నారా అంటే ఏమీ లేదు, ఒక కాగితం మొక్క ఇచ్చారు, దానికి 22 ఏళ్ళు పెట్టింది. ఇక దాని పని అయిపోయింది, ఫినిష్. ఇంకా జీవితాంతం మళ్ళీ ఎంఏ, అదేం తర్వాత మళ్ళీ అదేం తర్వాత నువ్వు కూడా అలా చదువుతుంటావా? దానినే చూసుకుంటూ ఉంటావా? లేదు, దాని తర్వాత విషయాలు ఆలోచించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుని 1000 సంవత్సరాలు గడుస్తున్న క్రైస్తవ బోధకుల మాటలు, పాస్టర్ల మాటలు చూడండి ఎలా ఉంటాయి. ఇంకా అమ్మ మీరు మారు మనసు పొందండి, మనకు పునరుద్ధానం ఉన్నది, లేకపోతే తీర్పులోకి వెళ్తాం, ఎప్పుడు చూసినా ఇవే మాటలు, వీటి గురించే బోధలు. ఆ పునాది మీరు ఇక వెయ్యక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశాలు మాని అలా చూడండి. క్రీస్తును గూర్చిన మూల ఉపదేశాలు మాని సంపూర్ణుడు కావాలి నువ్వు అన్నాడు. ఎంతకాలం ఒకటో తరగతి చదువుతావు? ఎంతకాలం చదువుతావు ఒకటో తరగతి? సంపూర్ణుడివి అవ్వ, సంపూర్ణ పురుషుడు, కంప్లీట్ మ్యాన్ అవ్వ. రేమర్ చేసుకున్నవాడు కదా కంప్లీట్ మ్యాన్ అంటే. సంపూర్ణ పురుషులు అవ్వాలి అంటే సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. ఎవరి సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి? సంపూర్ణత్వం అంటే ఏమిటండి? లోటు లేకపోవటము అని అర్థం. కంప్లీట్. ఇది తక్కువ అని చెప్పడానికి లేదు. అన్నిటినీ నువ్వు సాధించగలగాలి. అలా అన్నిటినీ సాధించిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు గారు. ఆ సంపూర్ణత్వంలోనికి నువ్వు వెళ్ళాలి అంటున్నాడు దేవుడు. ఎన్నిటిని జయించుకొచ్చాడు ఆయన? ఈ లోకాన్ని జయించాడు. నేత్రాశ, జీవడం, ఇవన్నీ మనకు తెలుసు. లోకాన్ని జయించేటప్పుడు ఆయన లోకములో ఉన్న జ్ఞానాన్ని కూడా జయించాడంటే అది సంపూర్ణత్వంలో ఉన్న ఒక భాగము, ఒక పార్శ్వం. ఓకేనా? కాబట్టి క్రీస్తు సంపూర్ణత్వము లోనికి వెళ్ళాలి అంటే ఎంతో జ్ఞానాన్ని సాధించి ఆ జ్ఞానంలో పరిణితి చెంది ఈ లోకము జ్ఞానము అని చెప్పుకుంటున్న దానిని కాలితో తొక్కి పట్టి క్రైస్తవుడు ఎత్తుకు ఎదగాలి. అది దేవుని కొన్న కోరిక. మరి అంతటి వాడు కావాలి అంటే మరి ఏం కావాలి? ఏం కావాలి? ఒక ఐఏఎస్గా, ఒక కలెక్టర్గా ఒక జిల్లాను పరిపాలించాలి అంటే వాడికి ఎంతో జ్ఞానం అవసరం. అవునా? అలాగే పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి అంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణ దశలోనికి వెళ్ళాలి అంటే క్రైస్తవుడికి కూడా దేవుని జ్ఞానము అవసరము. ఆ దేవుని జ్ఞానంలో పరిపూర్ణుడు కావాలి. మొబైల్స్ అన్ని సైలెంట్గా పెట్టుకోవడం వచ్చేసి
చూద్దాం పరిపూర్ణ దశ. క్రైస్తవుడు ఆలోచించని విషయాలు మనం ఆలోచించి చూడాలి. ఒక మోస పద్ధతికి, ఒక సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిపోయిన క్రైస్తవ్యానికి ఈరోజు మనం ఇక్కడ చెప్పుకుంటున్న ప్రతి మాట కూడా ఎంతగానో విచిత్రంగా అనిపిస్తుంటుంది. దేవుని పిల్ల, అలాంటి వాటిలో ఒకటి విశ్వ ఆవిర్భావము. విశ్వము అన్నాడు దేవుడు. విశ్వం చాలా చిన్ని పదం, 2 అక్షరాలు. ఒక చిన్న ఒత్తు, ఒక పక్కన సున్నతో 2 అక్షరాలుగా ఒక చిన్న పదంగా కనిపించే ఈ విశ్వం వెనుక మనిషికి పిచ్చిక్కిపోయేంత, శాస్త్రవేత్తలందరూ పిచ్చోడు అవుతున్నారు ఈ మధ్య. పిచ్చెక్కేంత, అంటే ఆలోచిస్తే పిచ్చెక్కేంత పదార్థం, సరుకు, మ్యాటర్, ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మదిలో ఉన్న ఆలోచన ఒక్కటే, ఈ విశ్వం ఎలా పుట్టింది, విశ్వం ఎలా పుట్టింది. మనం ఇంటి దగ్గర మడత మంచం మీద పొడుగు పైకి చూస్తే ఎన్నో నక్షత్రాలు, గుంపులు గుంపులు నక్షత్రాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు కలంగానే పడిపోతుంది. అంటే మనం చూసాం అలా ఒకటి వెళ్తుంది. చూసి కొద్దీ బోరు కొట్టదండి, అలా చూస్తూ ఉండిపోతాం. దేవుడు చేసినది ఏదైనా సరే చూస్తే మనిషికి బోర్ అనిపించదు. తెలిసింది, ఒక సినిమా చూసి 2సారి చూసినట్టు బోరు కొడుతుంది. బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాం మనం. విశాఖపట్నంలో ఉండగా ప్రతిరోజు మనకు సాగదు కాబట్టి ఇక్కడ వెళ్ళంగా హౌస్ ప్రతిరోజు వెళ్ళిపోతాం. వెళ్ళి కూర్చుని ఎంతసేపు చూసినా అవే అలలు, బోరు పట్టదండి. ప్రకృతిని దేవుడు చేసిన సృష్టి అంత ఉన్నతమైనది. ఆకాశంలోకి చూస్తే మెలమెలలాడే నక్షత్రాలు, ఏంటివి అనుకున్నాడంటే శాస్త్రవేత్త అనేవాడు. కొంచెం బుర్రపెట్టి ఆలోచించి అసలు ఏంటివి అనుకున్నాడు. ఎలా వచ్చాయి అక్కడ అవి? వీళ్ళు కనిపెట్టడం, పరిశోధన చేయటం మొదలుపెట్టారండి. ఎలా పుట్టుకొచ్చింది ఇదంతా. వీళ్ళ పరిశోధనల్లో వీళ్ళు ఈ బైనాక్యులర్స్ వీటన్నిటినీ తయారు చేసి విశ్వంలోకి చూసినప్పుడు చాలా విశేషమైన, విచిత్రమైన, ఆశ్చర్యాన్ని గొలిపే అనేక విషయాలు వాళ్ళ కంటికి కనపడ్డాయండి. దేవుని పిల్ల, ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయని కనిపెట్టిన వీళ్ళు మరింత సమాచారం అవసరం అని చెప్పి వీళ్ళు కొన్ని పరిశోధనలు చేశారండి. పరిశోధనలో వీళ్ళు 1990వ సంవత్సరము ఏప్రిల్ 24వ తారీఖున లైట్స్ ఆఫ్ చేసేయండి మొత్తం. నాసా డేట్ 1990 ఏప్రిల్ 24న నాసా వాళ్ళు ఒక పరిశోధన ప్రారంభించి 13.2 మీటర్ల పొడవున్న హబుల్ టెలిస్కోప్ అనే ఒక దానిని వీళ్ళ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారండి. ఏమండి, అంతరిక్షంలో చూడండి, హబుల్ టెలిస్కోప్ ప్లే కొట్టు. ఇది హబుల్ టెలిస్కోప్ అండి. ఓకేనా? ఆ చివరిది ప్లే కొట్టు మళ్ళీ. ఇది హబుల్ టెలిస్కోప్. ఈ హబుల్ టెలిస్కోప్ని 990 కిలోమీటర్ల పైన 990 కిలోమీటర్ల పైన ఆకాశంలో ఉన్న కక్షలో దీన్ని వీళ్ళు ఫిక్స్ చేశారు, ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది హబుల్ టెలిస్కోప్. అది కూడా కింద ఆ కింద ఈ రౌండ్ ఏంటో తెలుసా? భూమి తిరుగుతుందండి. ప్లే కొట్టు. అది అలా వెనక్కి తిరుగుతుంది చూడండి, ఇది అలా ఫ్రంట్కి వస్తుంది. ఇది హబుల్ టెలిస్కోప్. ఈ హబుల్ టెలిస్కోప్ ప్రయోగించిన తర్వాత అది ఫోటోలు తీసి భూమి మీదకి పంపించేటప్పటికి, అవి చూసేటప్పటికి వీళ్ళకి మతి చెదిరిపోయిందండి. ఫోటో చూపించి ఇది హబుల్ టెలిస్కోప్. నెక్స్ట్
ఇది హబుల్ టెలిస్కోప్ తీసిన ఒక చిత్రం అండి. అవన్నీ నక్షత్రాలు, ఇవన్నీ కూడా నక్షత్రాలు, నక్షత్రాల సమూహము, నక్షత్ర మండలము అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక రకమైన వలయం ఇది. నెక్స్ట్ వెళుతూ ఉండి ఇవన్నీ కూడా విశ్వములో వీళ్ళకి కనిపిస్తున్న విచిత్రమైన పదార్థాలు, రకరకాల రంగుల్లో, రకరకాల ఆకారాలలో ఇవి దర్శనమిచ్చాయి. ఇది నక్షత్ర మండలము అంటారు దీన్ని. దీనిలో కొన్ని నక్షత్రాలు, ఇదొక నక్షత్ర మండలము. నెక్స్ట్ ఇది ఆకాశములో ఉన్న శక్తులు, పవర్స్, ఒక రకమైన బూడిదగా పొగ ఆవరించినట్టుగా కనిపించే పదార్థం. నక్షత్ర మండలం రౌండ్గా తిరుగుతుంది. ఇదొక నక్షత్ర మండలం. ఇవన్నీ స్టార్స్, నక్షత్రాలు. నెక్స్ట్ వెళ్ళు, 1 by 1 వెళ్ళు, చూడండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు. ఇది హబుల్ టెలిస్కోప్ ద్వారా వీళ్ళు చూసిన నక్షత్రాల సముదాయం. ఓకేనండి. ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైన, విశేషమైన విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కువైట్ నుంచి భారతదేశంలో ఉన్న హైదరాబాద్ వెళ్ళటానికి ఉన్న కిలోమీటర్ల దూరం 2850 కిలోమీటర్లు. తెలుసు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు చూసారు మీరు? దుబాయ్ టు లేదా మస్కట్ టు లేదా అదర్ ఏదైనా ట్రాన్సిట్ నుంచి వెళ్తే వచ్చే దూరం ఇది. డైరెక్ట్గా కువైట్ నుంచి హైదరాబాద్ అనుకోండి, ఒక 200-300 కిలోమీటర్లు తేడా వస్తుంది. ఈ 200-300 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి విమానానికి 3.5 గంటల సమయం పడుతుంది. మనకు తెలుసు ఇన్ని గంటలు, 3.5 గంటల్లో అది అక్కడికి వెళ్ళటానికి విమానం వెళ్లే స్పీడు గంటకు 800 కిలోమీటర్లు. మనకి డిస్ప్లే అవుతుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది అన్నది. 800 కిలోమీటర్ స్పీడ్తో వెళితే 3.5 గంటల్లో దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది విమానం. ఓకేనా అండి? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న దూరాల్ని కొలవటానికి మనిషి ఉపయోగించే పద్ధతి ఇది. మిల్లీమీటర్స్లో కొలుస్తాం, తర్వాత సెంటీమీటర్స్, తర్వాత ఇంచెస్, అంగుళాలు. ఓకేనండి? తర్వాత అడుగులు, ఫీట్స్లో కొలుస్తాము, తర్వాత మీటర్స్, కిలోమీటర్స్, లేదా వాటిని వేరే కన్వర్షన్లోకి వెళితే మైల్స్గా చెప్తారు. ఓకే. అయితే విశ్వంలోకి వెళ్ళేటప్పటికీ పరిస్థితి వేరుగా ఉంటుందండి. మనకి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఇది మనకి ఎంత దూరంలో ఉన్నదంటే 38 లక్షల కోట్ల కిలోమీటర్లు. 38 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు మనకి. అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి నాన్ స్టాప్ ఫ్లైట్ 18.5 గంటలు పడుతుందంటే. ఓకేనా? మహా అయితే 8,000-7,000 కిలోమీటర్లు, లేకపోతే 15,000, ఎంతనో నాకు ఖచ్చితంగా కిలోమీటర్స్ ఐడియా లేదు. కానీ ఇక్కడి నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్ ఇతిహాద్ కానీ ఏదైనా ఒకసారి లేచిందంటే 14 అవర్స్ అనుకుంటా. ఫ్రాంక్ఫర్ట్లో ఒక 1 అవర్ స్టాప్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవడానికి 14.5 గంటలు పడుతుంది ఇక్కడి నుంచి నాన్ స్టాప్ అమెరికా. ఇండియా నుంచి నాన్ స్టాప్ అమెరికా 18 గంటలు. జస్ట్ ఒక 10-15 వేల కిలోమీటర్లు అధిగమించడానికి, లేదా 20,000. అలాంటిది 38 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం. 38 లక్షల కోట్లు. ఇది అతి దగ్గరగా మనకుందండి. ఇలాగా విశ్వంలో ఎంతో దూరాన నక్షత్రాలు ఉన్నాయి. కోటాను కోట్లు నక్షత్రాలు ఉన్నాయి. ఓకేనండి? ఇప్పుడు ఈ కోటాను కోట్ల నక్షత్రాలను లెక్క కట్టాలి అనుకోండి, దూరాన్ని లెక్కించాలనుకోండి, కిలోమీటర్ల లెక్క చెబితే సరిపోదు. కిలోమీటర్ల లెక్కలు వేయటం అనేది అసలు అసంభవం, కుదరదు. కాబట్టి ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుక్కున్నారు, కొత్త క్యాలిక్యులేషన్. అదేంటంటే చాలా మందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకి, కాంతి సంవత్సరము అంటారు. లైట్ ఇయర్ కాంతి సంవత్సరం అంటే చీకటి ఉంది, చీకటిలో బ్యాటరీ లైట్ వేసామనుకో, చెక్మని
ఏమండి అలా వేసిన వెంటనే వచ్చే కాంతి పర్ సెకండ్, ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. తెలుసా? కాంతి చీకటిలో బ్యాటరీ లైట్ ఆకాశం వైపు మీరు వేసారనుకోండి, ఇంట్లో మంచం మీద కొడుకుని, మడత మంచం మీద ఆరు బయట బ్యాటరీ లైట్ వేసిన ఒక సెకండ్, ఇది ఒక సెకండ్ అంటే ఒక సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోయింది అది స్పీడ్. ఓకేనా? ఇప్పుడు ఒక సెకండ్కి 3 లక్షలు అయితే ఒక నిమిషానికి ఎంత అవుతుంది? 1,80,00,000. ఒక నిమిషానికి 1,80,00,000 అయితే ఒక గంటకి ఎంత? ఒక రోజుకి ఎంత? ఒక నెలకి ఎంత? ఒక సంవత్సరానికి ఎంత? అది లెక్కలకు వేసింది. ఎందుకంటే కిలోమీటర్ల లెక్కన, మీటర్ల లెక్కన, అంగుళాలకు అందట్లేదు దూరం. అంకెలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఆ చివరి నుంచి ఈ చివరికి. అవునా? అంకెలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పెద్ద పొడుగు రైలు బండిలో వేయాల్సి వస్తుంది అంకెల్ని. కాబట్టి క్యాలిక్యులేషన్ కుదించాలని ఏం చేశారంటే కాంతి సంవత్సరాన్ని కనుగొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఏమండి ఒక కాంతి సంవత్సరము అంటే ఇక్కడి నుంచి బ్యాటరీ లైట్ వేసామనుకోండి, దాని నుంచి వెలుగు వస్తుంది కదా, అది 1 సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళుతుందంటే 94 లక్షల కోట్ల 60,800,000 కిలోమీటర్లు వెళుతుందండి ఒక సంవత్సరానికి. అంటే ఇంక అసలు మనిషి ఆయుష్ సరిపోదండి ఒక కాంతి వెళ్ళే దూరం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ వీళ్ళు ఎలా వేశారు, ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఒక నక్షత్రము నుంచి మరొక నక్షత్రానికి లెక్క పెట్టలేనంత దూరం ఉందండి. హబుల్ టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత వీళ్ళు చూసిన నక్షత్రాలు అన్నమాట ఇవన్నీ. ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి. ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న సూర్యుడు తర్వాత మనకి అతి దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం ఉందండి. దాని దగ్గరకు వెళ్ళడానికి దాదాపు 500 కాంతి సంవత్సరాలు పడుతుందటండి. 500 మామూలు సంవత్సరాలు కాదు, కాంతి అంటే ఎన్ని వేల కోట్ల లక్షల కిలోమీటర్లో ఒకసారి ఆలోచించండి. ఇది మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఈ విశ్వం ఉంది కదండి, విశ్వం ఉంది. ఓకేనా? ఈ విశ్వంలో వీళ్ళు ఈ టెలిస్కోప్ని ప్రవేశపెట్టిన తర్వాత, ఈ హబుల్ టెలిస్కోప్ అన్నదాన్ని పంపించిన తర్వాత వీళ్ళు మరొక పరిశోధన చేశారండి. వీళ్ళు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ విశ్వం ఎలా పుట్టింది అన్నది వాళ్ళకి కావాలి. మరొక పరిశోధన చేశారు. అదేంటంటే ఏమండి, కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక అంతరిక్ష నౌకను తయారు చేసి ఖగోళంలో ఉన్న పరిశోధనలు జరపడానికి వీళ్ళు దాన్ని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాస్మిక్ బ్యాక్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటో చూడండి. దానివల్ల అసలు ఏం జరిగింది అన్నది మీకు ఇప్పుడు, అంటే వీళ్ళు ఏం పరిశోధన చేశారు, ఏం ఆలోచించారు, ఏ నిజాన్ని కనుక్కున్నారు, దేన్ని బయటకు తీశారు అనేది అర్థమవుతుంది. ప్లే కొట్టు. This is the Cosmic Background Explorer, the COBE. The spacecraft will carry a complement of 3 infrared and microwave measuring instruments, all designed and built by NASA's Goddard Space Flight Center, Greenbelt, Maryland. The 5,000-gallon COBE will be deployed by a Goddard-managed Delta expendable rocket following its launch from Vandenberg. Scientists hope that data from the COBE instruments will remove some of the mystery from such murky matters as the nature of the Big Bang. Theory has it that this cataclysmic explosion started the expansion of the universe about 15 billion years ago, with temperatures in the trillions upon trillions of degrees. COBE will measure the remnants of the resulting radiation. COBE project scientist Dr. John Mather at Goddard elaborates.
When we look at the cosmic background radiation, we're actually looking at the dominant form of energy in the whole universe. This radiation fills the whole sky, comes from every direction. And so it adds up to be 100 times as much energy as comes from all the stars, all the galaxies, all the suns, all the planets that people can see with their own eyes. 100 times as much as that. So it's very important to realize we're looking at the dominant energy of the whole universe. This is the remnant of the Big Bang itself that we're studying with the COBE satellite. Professor Orbit. బిగ్ బ్యాంగ్ థియరీ అనే ఒక దానిని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారండి. ఉంచు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది విశ్వంలో. ఈ ప్రేలుడు వలన అపరిమితమైన శక్తి విడుదలైంది. ఈ శక్తిలోంచి వచ్చిన అణువులు విచ్చిత్తి జరగటం వలన విశ్వం అనేది ఏర్పడింది అని ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రవేశపెట్టి ఆ ప్రేలుడు వల్ల వచ్చిన రేడియేషన్ను మరింత పరిశోధిస్తే అసలు విశ్వం ఎలా పుట్టింది అనే సంగతులు తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని వీళ్ళు ఆకాశంలోనికి పంపించడం అనేది జరిగింది. ఓకేనండి. ఇది భూమి చుట్టూ తిరుగుతూ భూమికి 1100 కిలోమీటర్ల హైట్ లో దీన్ని ఫిక్స్ చేశారు. ఇది భూమి చుట్టూ తిరుగుతూ అంతరిక్షంలో ఫోటోలు తీయటము, రీసెర్చ్ చేయటము, దూరాల్ని కొన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరాలను సహితము ఇది ట్రేస్ చేసి చూడగలగటం హబుల్ టెలిస్కోప్తో కలిపి చేయటం అనేది జరిగింది. కొట్టండి, ప్లే కొట్టండి. More than 500 miles from Earth, the COBE also investigates such matters as what made the universe uniform on such a gigantic scale and if it has a center or an edge. COBE scientist Dr. Michael Hauser at Goddard puts the mission in perspective. The COBE mission is worth every ounce of effort we put into it. Cosmology, as you can understand, is a very difficult problem to study objectively. We are given very few fossils on the beach, if you will. Those few that are present and accessible still to us at this time, 15 billion years or so after the primeval chaos, are worth every bit of scrutiny we can give to them. Looking out into space, back into time, the COBE spacecraft will undertake the esoteric task of providing new insights into the origin and evolution of the universe. ఈ శాస్త్రవేత్తల ప్రతిపాదన ప్రకారము, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం అనేది 1500 కోట్ల సంవత్సరాలు, 1500 కోట్ల మామూలు సంవత్సరం కాదండి, కాంతి సంవత్సరాల క్రితం, అంటే ఇహ లెక్క అందదు. దానికి వెనుక ఒక పెద్ద ప్రేలుడు విస్ఫోటనం అనేది జరిగింది. ఈ విస్ఫోటనం వలన విశ్వం అనేది ఏర్పడింది అనేది ఈ సిద్ధాంతము. దాన్ని బలపరచడానికి, దానిలో ఉన్న నిజాలను నిగ్గు తేల్చడానికి ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని వీళ్ళు అంతరిక్షంలో ప్రవేశపెట్టారండి. దీనికి వీళ్ళు పెట్టిన ఖర్చు 4300 కోట్లు. ఆ మొక్కనే అంతరిక్షంలోనికి పంపించి విశ్వం ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవడానికి 4300 కోట్లు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అంత ఖర్చు పెట్టి వీళ్ళు ఏం తెచ్చారంటే, ఏమండి, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జరిగింది, బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్టే అని వీళ్ళు ఒక ధృవీకరణకు వచ్చేసారు. ఎందుకు బిగ్ బ్యాంగ్ అంటే అసలు ఏమిటి, బిగ్ బ్యాంగ్ అంటే ఏమిటి అన్నది కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ప్లే కొట్టు. బిగ్ బ్యాంగ్ అన్నది మూడోది. లైట్ ఆఫ్ చేసారు, అది కూడా ఆపు. Our universe, Don't mention. the galaxies, the solar system, our home planet Earth, land, sea, air, and life itself. Where did it all come from? If you look up into space from our planet, you'll see a vast cosmos teeming with billions of stars and galaxies. But turn back the clock 13 billion years, and our universe was so small it would fit inside.
1350 కోట్ల సంవత్సరాలు మొట్టమొదటి చెప్పింది. 1350 కోట్ల సంవత్సరాల క్రితము ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ విశ్వం అనేది చాలా చిన్న సైజులో ఉండే ఒక బంతిలా ఉండేది. అది ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి అనంత విశ్వంగా ఏర్పడింది. ఈ రోజు మనం ఈ గాలి కానీ, నీరు కానీ, పదార్థం కానీ ప్రతిదీ కూడా ఆ ప్రేరుడు వల్ల సంభవించింది అంటున్నారు. The palm of your hand. From this infant universe, everything would be created. The stars, the galaxies, and the building blocks of life itself. The calcium in our bones, the iron in our blood. ఈ విస్ఫోటనం వలన, ఈ ప్రేరుడు వలన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు తయారైంది. చివరికి మన ఎముకలలో ఉన్న కాల్షియము, మన ఒంట్లో ఉన్న రక్తము, మనం పీలుస్తున్న ఆక్సిజన్, మన ఒంట్లో తిరుగుతున్న ఆక్సిజన్ కణాలు, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ద్రవ్యరాశి, ఇదంతా కూడా వాటర్, ఇదంతా కూడా ఆ విస్ఫోటనం వల్ల సంభవించింది అని చెప్పి పరిశోధన చేస్తున్నారట. Atoms for the air we breathe, the water we drink, and the raw materials for building our cities and machines. We're about to take a journey through space and time to discover how the universe was born, how it created everything in our world today, and how eventually did matter, atoms and molecules. This 1956 Ford Fairlane convertible is constructed from many different materials, including steel, rubber, and glass. These materials are made up of combinations of elements like iron, silicon, chromium, and carbon. And each and every atom that makes up those elements was created by our growing universe. For example, ఒక కారుని తీసుకున్నాం అనుకోండి. ఒక కారుని తయారు చేయడానికి రకరకాల పదార్థాలు ఉపయోగిస్తారు. ఇంజిన్ తయారు చేయడానికి ఒక రకమైన ఐరన్ వాడతారు. అలాగే టైర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రబ్బర్ యూజ్ చేస్తాం. గ్లాసు దగ్గరికి వచ్చేటప్పటికి చూడటానికి గ్లాసు, ఆ పదార్థం వేరు. అందులో పోసే పెట్రోలు, ఆ పదార్థం వేరు. కూర్చునే సీట్లు, దాని పదార్థం వేరు. ఈ పదార్థాలు, వీటి మూలకాలు, వీటి ప్రారంభం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అతి తక్కువ మూలకాల నుంచి వచ్చింది. అతి తక్కువ దాని నుంచి అతి ఎక్కువ వస్తువులు లేదా పదార్థము అనేది క్రియేట్ అయ్యింది. అసలు ఇది ఎలా జరిగింది? ఆ రోజు జరిగిన ప్రేరుడు వలన, ఆ రోజు జరిగిన విస్ఫోటనం వలన ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అది ఎలా జరిగి ఉంటుంది అన్నది వీళ్ళు చేస్తున్న పరిశోధన అంట. వెరీ గుడ్. Physicist Lawrence Krauss studies how the atoms we find on our planet today came to be here. We really are part stardust and part Big Bang dust. Most of the atoms in our body are from the cores of stars, but some of them have been around since the earliest moments of the Big Bang. So we really are truly cosmic individuals. Each and every atom was created over billions of years as our universe evolved. So when we look at this car, of course all the atoms in this car came from stellar explosions, from supernova processes, and from stellar evolution. But they were created at different times during the evolution of the universe. To understand how the universe made the raw materials on Earth today, we're about to take an incredible journey and travel back to the moment our universe was born. విశ్వం ఎలా పుట్టింది అంటున్నాడంటే చూడండి చెప్తాడు. In the beginning, there was nothing. ప్రారంభంలో అసలు ఏమీ లేదు. And no time. టైం కానీ ఇతరత్ర అసలు ఏమీ లేవు. ఖాళీగా శూన్యం ఉన్నది. Light. Suddenly, a tiny speck of light appeared. It was infinitely hot. And inside this tiny fireball was all of space. This was the beginning of time. The cosmic clock then began to tick. Time could now flow, and space could expand. At the earliest moments of the Big Bang, if you take it back to t equals 0, everything in our universe, everything we can see, all the matter and all the energy in all of the galaxies was once contained in a region smaller than the size of a single atom today. The idea that our universe was once tiny came from the brilliant work of American astronomer Edwin Hubble. వీడు ఎడ్విన్ హబుల్ అనేవాడు అండి, అమెరికాలో ఉన్న శాస్త్రవేత్త. వీడు
టెలిస్కోప్ను కనిపెట్టడంలో అత్యంత పరిశోధన చేసిన వాడు. వీడిని మించిన వాడు ఇంతవరకు పుట్టలేదు. వాడు రూపొందించిన సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని హబుల్ టెలిస్కోప్ అనే దాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. హబుల్ అనేది వీడి పేరు అనమాట. వాళ్ళు ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ వీడి పేరు పెట్టారు. Back in the 1920s, most astronomers believed that anything visible in the night sky was a star, and that all stars were part of our galaxy, the Milky Way. But Hubble wasn't convinced. He began to study a swirling cloud of lights called the Andromeda Nebula, and eventually showed that it was a star city, another galaxy far outside our own. He also showed that other galaxies were speeding away from ours, much further away. ఇప్పుడు చూస్తున్నవన్నీ ఇవి నక్షత్రాలు కావండి, నక్షత్ర మండలాలు, గెలాక్సీ అంటారు దీనిని. మనము కూడా ఒక నక్షత్ర మండలంలో ఉన్నాము. మన నక్షత్ర మండలం పేరు మిల్కీ వే, పాలపుంత నక్షత్ర మండలం. ఈ పాలపుంత నక్షత్ర మండలంలో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి కోట్ల నక్షత్రాలను కలిగిన అనేక మండలాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో 16 గ్రామాలు కలిపితే ఒక మండలం, అవునా? అలాంటి మండలాలు పశ్చిమ గోదావరిలో ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే లెక్కలేదు. భారతదేశం నిండా ఎన్నో వేల మండలాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఈ నక్షత్రాలు కూడా కొన్ని కోట్ల నక్షత్రాలు కలిపి ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయన్నమాట అండి. దీనిని ఒక మండలము అన్నాడు. అలాంటి మండలాలు లెక్క పెట్టలేనని ఉన్నాయంటే కోటాను కోట్ల నక్షత్ర మండలాలే, నక్షత్రాలు కూడా కాదు, మండలాలు ఆకాశంలో ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి. ప్లే కొట్టు. When they were, the faster they seemed to be moving. The universe was therefore expanding. And if this were the case, then at some point in the past it must have been much smaller. And it must have had a beginning. The idea of the Big Bang was born. ఇదండి ప్రేరుడు. Theoretical physicist David Spergel is a Big Bang expert. The Big Bang theory is not really a theory of how the universe began. వీడు ఒక మంచి మాట మాట్లాడి చూసారా అండి. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సృష్టి ఎలా పుట్టింది అని చెప్పటం లేదు, సృష్టి ఎలా విస్తరించింది అనేది మాత్రమే చెప్తుంది. అర్థమైందండి. ఆడు సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ఆడు అబద్ధం చెప్పకుండా కరెక్ట్ మాట మాట్లాడాడు. ప్రేరుడు జరిగింది. పేరుడు ఎలా జరిగింది తెలియదు, పేరుడు మాత్రం జరిగింది. పేరుడు జరిగిన తర్వాత ఏం జరిగింది అన్నదే మనం చూస్తున్నాం. పేరుడు జరిగిన తర్వాత విశ్వం క్రమంగా అలా విస్తరిస్తుందంటే, విస్తరిస్తూ వెళుతుంది. ఈనాటికి విశ్వం విస్తరిస్తూ అలా వెళుతూనే ఉన్నదండి. ఆగలేదు ఎక్కడ విశ్వం. అదే అంటున్నాడు. కొంచెం Theory of how the universe evolved. ఒక 3-4 seconds No one knows exactly what happened. 3-4 seconds కనెక్ట్ పెట్టాడు. Play good. The idea of the Big Bang was born. Theoretical physicist David Spergel is a Big Bang expert. The Big Bang theory is not really a theory of how the universe began. It's really a theory of how the universe evolved. No one knows exactly what happened during the Big Bang. అసలు కరెక్ట్ మాట మాట్లాడు. ఏంటంటే బిగ్ బ్యాంగ్ టైంలో బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు. బిగ్ బ్యాంగ్ తర్వాత అంటే ప్రేరుడు తర్వాత మాత్రం ఏం జరిగిందో మాత్రం చెప్పగలుగుతున్నారు. Do know that just a fraction of a second after the universe was born, this tiny super hot fireball had already started to expand. We don't know how the universe began. So we start our story where the universe was a billionth of a billionth of a billionth of a billionth of a minute old. Pretty young. The universe was the size of a marble. Less than a trillionth of a second after the Big Bang, the marble-sized universe was very unstable and underwent an enormous growth spurt. During this period of incredibly rapid expansion, space itself was expanding faster than the speed of light. అంటే ఒక సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాం,
సెకండ్ అంటేనే చాలా తక్కువ. ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన సెకండ్లో అతి తక్కువ సమయంలో విశ్వం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది ఏర్పడింది. ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. అది ఎలా అంటూ ఎగ్జాంపుల్గా ఒక బాల్, ఒక చిన్న ఆకారంలో ఉన్న ఒక బాల్ తీసుకున్నాడంటే, ముడి పదార్థం, రా మెటీరియల్. ఆ బాల్ తయారు చేస్తుండగా అది పెద్ద సైజులోకి ఎలా మారింది అన్నది ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు. చూడండి, ప్లే కొట్టు. In the same way that this hot glass ball inflates, so did the baby universe, expanding in all directions at once. And as it expanded, it cooled. Immediately after the Big Bang, the universe was small enough to fit inside the palm of your hand. A tiny fraction of a second later, it was the size of Mars. Another fraction of a second, and it had grown to 80 times the size విశ్వం of the Earth. ఆవిర్భవించిన ప్రేరుడు జరిగిన తర్వాత అతి తక్కువ సమయం, అంటే కొన్ని సెకండ్లలోనే మనం ఉంటున్న భూమి ఏర్పడింది, మాస్ మిగిలిన గ్రహాలన్నీ ఏర్పడ్డాయి అంటున్నాడు. తక్కువ సమయంలో సెకండ్ల తేడాలు. ప్లే కొట్టు. And our newborn universe continued to grow. But at this stage, it didn't contain matter. It was pure energy. Einstein's famous equation, E equals mc squared, demonstrated that mass and energy are interchangeable. It provided us with the knowledge necessary to build nuclear weapons. And it also revealed how the universe created the first matter. When a nuclear bomb explodes, a tiny amount of matter is annihilated and converted into energy. In the baby universe, the exact opposite happened. It converted pure energy into particles of matter. But there was a problem. బిగ్ బ్యాంగ్ థియరీ వలన, సౌండ్ అంటే ప్రేరుడు వలన విపరీతమైన శక్తి ఆవిర్భవించింది. శక్తి, పవర్. ఈ శక్తి కాస్త పదార్థంగా మారింది అంటాడు. పదార్థముగా మారిపోయింది, శక్తి వచ్చింది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పదార్థం లేదు, కేవలం శక్తి వచ్చింది అంతే. సౌండ్లోంచి పవర్ వచ్చింది. ఆ పవర్ కాస్త పదార్థము, అణువులు, అనేక అణువులు కలిసి పదార్థంగా మారడం అనేది జరిగింది. ఏమన్నా చూస్తున్నారు కదా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? కొన్ని రోజులు చూసి డౌన్లోడ్ చేశానండి. ఇవన్నీ మీకు అందరికీ చూపించాను. ఇదంతా ఎందుకు చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. విశ్వం ఎలా పుట్టింది అనే దాని మీద ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అనుకోండి, వాళ్ళందరూ తయారు చేసినది అంతా. ఆకాశంలోనికి చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో ఎక్కడో మెనుకుమంటూ ఒక చిన్న కనపడని కంటికి కనపడిన సూర్యుడికి దగ్గరలో ఉన్న భూగ్రహం, ఆ భూగ్రహం మీద ఉన్న మనిషి, 6 అడుగులు పొడుగున్న మనిషి ఆకాశంలోకి చూసేటప్పటికి మతి చెదిరిపోయే విషయాలు కంటకన్నాయండి. ఏంటి ఇంత అద్భుతంగా, ఇంత అందంగా, అసలు ఎలా వచ్చింది ఈ విశ్వం? ఇది మాకు తెలిసి తీరాలి అనుకుంది ఈ ప్రపంచం అంతా. దానికోసం వాళ్ళు పెడుతున్న ఖర్చు కోటాను కోట్ల రూపాయలు. చివరికి వాళ్ళు సాధిస్తున్న ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాం. చూడండి, ఇవాళ చెప్పేది చాలా తక్కువ ఉంటుందండి, మీరు చూడాల్సిందే ఎక్కువ ఉంటుంది. నిద్రపోకుండా లైట్లు తీసేసాను కదా, దానికి మర్చిపోయాను. రేవుడి గారు ఉందనుమానం వచ్చింది కదా, ఇప్పుడు వేసారా? నిద్రపోకండి. చూడండి, మీకు దొరకదండి మళ్ళీ. చర్చిలో మీద దేవుని స్తోత్రం అల్లు ఏసీ అంటే ఆఫ్ చేయండి అక్కడ, చివరిది. లేదా ఆ స్ట్రైట్ అని పెట్టి, లేదా ఆఫ్ చేసి కాసేపు తర్వాత ఎందుకండి. పట్టుకెళ్ళి ఆఫ్ చేయకుండా మరి ఏం చేస్తారు? ఎవరు పట్టుకెళ్ళారు? ఆ చివరిదండి, ఇప్పుడు ఆఫ్ చేశారు. అది ఇప్పుడు ఆఫ్ అవుతుంది. అది వెరీ గుడ్. చర్చిలో మనకి ఏం చెప్పడం? దేవునికి స్తోత్రం, అది కొడతానే కొట్టిన దాదాపు కొట్టు, హల్లెలూయా, అయిపోయింది ప్రార్థన. నేను తల మీద చేతులు వేసి గెట్టేస్తాను, అయిపోయింది. వెరీ గుడ్. కంటిన్యూ చేయి, లైట్స్ ఆఫ్ చేయి. The universe created both matter and its arch. ఏమంటే మనం ఎలా పుట్టామో వస్తుందండి. మనం ఉంటున్న భూమి, మన చుట్టూ ఉన్న నక్షత్రాలు, చిన్న విషయం కాదు ఇది. Matter. And when these two met, they obliterated each other. The infant universe was a war zone.
If matter and antimatter had completely annihilated one another, the universe would have remained full of energy, with no galaxies, stars, planets, or life. But fortunately for us, there was an imbalance. For every 100 million antimatter particles formed, there were 100 million and one particles of matter. ఈ బిగ్ బ్యాంగ్ అనేది జరిగినప్పుడు మ్యాటరు యాంటీ మ్యాటర్ ఈ రెండు పుట్టాయి అన్నాడు. ఈ రెండు శక్తులు అన్నాం కాసేపు, లేకపోతే పదార్థము మ్యాటరు యాంటీ మ్యాటర్, ఈ రెండు గుద్దుకోవడం వలన విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వల్ల మరికొన్ని అణువులు పుట్టాయి, మ్యాటర్ యాంటీ మ్యాటర్. 1000 మ్యాటర్ పుడితే 1001 యాంటీ మ్యాటర్ పుడుతుంది. ఈ రెండు గుద్దుకుని పెరగటం పెరగటం పెరగటం, అలాగా సెకండ్ల వ్యవధిలోనే విశ్వం ఏర్పడింది. విశ్వ ఆవిర్భావం. కంటిన్యూ చేయండి. లైట్ ఆఫ్. One extra particle of matter left over in each volume, and that was enough to account for everything we see in the universe today. This tiny imbalance led to the formation of all the matter in the universe. Galaxies, stars, planets, even convertibles and ourselves. Astrophysicist Carlos Frank from Durham University explains. We are a little bit of debris left over from the annihilation of matter and antimatter. We're the leftovers of that process. If the universe had not developed this slight asymmetry between matter and antimatter, the universe would have been completely boring. There would be no structure, there would be no galaxies, there would be no planets. What this newborn universe was like is a question that has challenged cosmologists ever since the Big Bang theory was first proposed. But now in one of the biggest laboratories on Earth, scientists... ఎంతవరకు ఇది చూశాం కదా, బిగ్ బ్యాంగ్ థియరీ. వీళ్ళు కనిపెట్టిన సిద్ధాంతం ఏమిటంటే, ప్రేలుడు సంభవించింది, ప్రేలుడు వలన నక్షత్రాలు, గెలాక్సీలు, భూమి మీద ఉన్న జీవరాశి, నీళ్లు, జీవము సమస్తము పుట్టుకొచ్చాయి అంటున్నారు. ఏమండి, వీళ్ళ పరిశోధనలో వీళ్ళు కనిపెట్టిన ఈ విశ్వం, ఆకాశంలో చూస్తే మనం ఏం కాకుండా ఆకాశము అంటాము. ఆకాశము ఎంత పెద్దది అంటేనండి, ఓకే, బిగ్ బ్యాంగ్ వల్ల ఆకాశం పుట్టింది, పదార్థం అంతా పుట్టింది, జీవం పుట్టింది, వెరీ గుడ్. అసలు దీని సైజ్ ఎంతుంది ఈ విశ్వం అని మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి వీడియోని వీళ్ళు రూపొందించారండి. విశ్వం ఎంత ఉంటుంది, ఆ విశ్వంలో మనం నివసిస్తున్న భూమి ఎంత ఉంటుంది, మన భూమికి దగ్గరలో ఉన్న సూర్యుడు, మనం ఉన్న నక్షత్ర మండలం ఏంటది, పాలపొంత నక్షత్ర మండలం ఎంత ఉంటుంది, అంటే మిగిలిన నక్షత్రాలతో పోలిస్తే మనది ఎంత అని అర్థం అవడం కోసం ఒక వీడియో ఉంది. ఎందుకంటే ఇవి మామూలు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో మనం చెప్పలేదండి. అన్నీ కూడా కాంతి సంవత్సరాల డిస్టెన్సెస్, కాంతి సంవత్సరాలు. ఈ కాంతి సంవత్సరాలు కూడా ఒక కాంతి సంవత్సరము, 2 కాంతి సంవత్సరాలు కాదండి, బిలియన్స్ ఆఫ్ ద కాంతి సంవత్సరాలు. అంటే కోటాను కోట్ల కోటాను కోట్ల 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 కిలోమీటర్లు అని చెప్పినా కూడా ఆ లెక్క సరిపోదేమో, అంత పెద్ద విశ్వం ఉందటండి. చూడండి ఒకసారి, సూర్యుడి దగ్గర నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ, ఏమండి, నక్షత్రాలు అన్నిటినీ ఒక్కసారి మనం అలా చూడాలి అంటే టోటల్గా నక్షత్ర మండలాలను దేవుడు చేసిన ఈ బిగ్ బ్యాంగ్ వలన సృష్టింపబడిన విశ్వం వీళ్ళు చెబుతారంటే ఒకసారి అలా చూడాలి అంటే ఎంత టైం పడుతుంది అన్నది శాస్త్రవేత్తల తయారు చేసిన వీడియోలో చూడండి. 4th అవగాహన, హౌ బిగ్ ఈజ్ యూనివర్స్. 4 విశ్వం ఎంత పెద్దదో చూపిస్తారు చూడండి. మనం ఎక్కడున్నామో ఎంతున్నామో అర్థం అవుతుంది. How big is the universe is a question man has been asking since the beginning of time. To help us understand that, take an imaginary tour through our universe. We are going to travel at the speed of light departing from our own star on a trip across the cosmos. Our
imaginary. మన అసలు విషయం ఎంత ఉందని తెలుసుకోవడానికి మనం కాంతి సంవత్సరాలను క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన ఓన్ స్టార్ అన్నాడు సూర్యుడు అన్నమాట. సూర్యుడి దగ్గర నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం అని ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు అది సూర్యుడు. ఓకేనా? స్టార్ట్ అయింది మన ప్రయాణం. అది కాంతి సంవత్సరాలు. At midnight on January the 1st, let's assume we are traveling at a speed of 186,000 miles a second, the speed of light. We quickly pass the planet Mercury. మెర్క్యూరీ అనే గ్రహం మన పక్కనే, సూర్యుడు పక్కనే ఉండే గ్రహం మెర్క్యూరీ. Then Venus. రెండవ గ్రహం వీనస్. And span the 93 miles that separate the Earth. మూడవ గ్రహం భూమి. చూసారండి 19 seconds. మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి, మన ఉన్న గ్రహం చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా, ఎంత కళకళలాడుతూ పచ్చగా నీలంగా. ఓకే, భూమిని కూడా దాటుకుంటూ ఇంకా ప్రయాణం చేస్తున్నాం. అంతరిక్షంలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. We continue on and pass the red planet Mars. Then the gas giant planet Jupiter and its moons. శాటర్న్ అంటే శని కదా, శని గ్రహం కదా. శాటర్న్ అంటే ఏంటి? శని గ్రహమా. Uranus. Neptune. Finally, after 5 hours and 34 minutes, we pass Pluto. 5:31 మన ఈ భూమండలం అంటారు చూసారా, సూర్య కుటుంబంలో భూమితో పాటు 9 గ్రహాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు 8 గ్రహాలు లెక్క వస్తుంది. 5:39 పట్టింది. 5:39 అంటే ఏ కిలోమీటర్స్ లెక్కది? కాంతి సంవత్సరాల దూరము. 5:39 సూర్య కుటుంబాన్ని దాటడం అనేది జరిగిందండి. అంటే కొన్ని కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసేప్పటికి మనం. ఓకేనా? రైట్, గుడ్, ప్లే గుడ్. Our journey has taken us over 3.5 billion miles to the outer limits of our solar system, and is still jamming. Now we travel in a direction perpendicular to our galaxy. Behind us, 8 planets and the sun quickly vanish. పాస్వర్డ్ ఏమంటారు? సూర్యుడు, మనం ఉన్న గ్రహాలు కనిపించట్లేదు, ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. అలాగా మనం ప్రయాణం చేస్తున్న నక్షత్రాలకు వెళుతుంటే సూర్యుడు కనపడకుండా పోయాడు, భూమి కనపడకుండా పోయింది, మిగిలిన గ్రహాలు ఇక ఏమీ కనిపించట్లేదు. కొట్టు, ప్లే కొట్టు. 8 planets and the sun quickly vanish. The emptiness of space is broken only by the light of stars so distant they don't yet appear to move. A year passes, then 2 years, 3 years, 4 years. Finally, on April the 19th of the 5th year, we reach the star Alpha Centauri N. పక్కన పాస్వర్డ్ ఏమండి? 5 కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసేటప్పటికి పక్కనే ఉన్న వి రీచ్ ద స్టార్ ఆల్ఫా సెంచురీ. మన పక్కనే ఉన్న ఇంకో నక్షత్రం, మనకి దగ్గర నక్షత్రాలు నిలబడ తెలుసు కనిపెడుతున్నాయి కదండి, అవునా? అందులో మన దగ్గర ఉన్న నక్షత్రానికి వెళ్ళటానికి 5 సంవత్సరాలు పట్టిందంట. 5 years. కాంతి సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లని చెప్పాను? ఒక కాంతి సంవత్సరము 94 లక్షల కోట్ల 60 లక్షల 800 కోట్ల కిలోమీటర్లు. 5 సంవత్సరాలు ప్రయాణం చేస్తే మనకు కనపడుతున్న పక్క నక్షత్రం దగ్గరికి వెళ్ళాం. ఏమన్నా అంతవరకు బతుకుతాడు అసలు మనిషి ఆయుష్ ఎంత అండి? 60, 70, 80 సంవత్సరములు. ఎంత అసలు కాంతి సంవత్సరాలతో పోలిస్తే మనిషి ఆయుష్ ఎంత? అసలు అంతకాలం ఈ నౌకలు కూర్చోగలడా వీడు? అంత చిన్నవాడు మనిషి. విశ్వం ముందు, ఆకాశం ముందు ప్రయాణం చేస్తున్నాం. ఇంకా వెళుతున్నాం. బయటికి We have traveled more than 25 billion miles, and our journey has scarcely begun.
We are now 10 light years out from our sun. Now 100 light years from the sun, gas and nebula material start to spill out here. వెయ్యి కాంతి సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేశారు. కొట్టు ప్లే. ఇప్పుడు బాధపడతారు. మనం ఉన్న గెలాక్సీ వచ్చిందండి. ఇవన్నీ నక్షత్ర మండలాలు, ఇవన్నీ నక్షత్రాలు. ఇది ఒక నక్షత్ర మండలం, దానికి పెట్టిన పేరు మిల్కీవే, పాలపుంత నక్షత్ర మండలం. ఇప్పుడు ఈ కోటాను కోట్ల నక్షత్రాలలో 1000 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఇదిగో ఇలా కనపడుతుంది అనమాట. ఏమన్నా ఇందులో మనం ఎక్కడున్నాం? ఎక్కడుంది భూమి? ఎక్కడుంది భూమి? ఆకాశం పైకి వెళ్తే కిందకు చూస్తే మనకి ఏం అర్థం కాదు అసలు. పర్వాలేదు, ఎక్కడ చూపించండి, ఏం చూపించగలం పై నుంచి? అలాంటిది అంతరిక్షంలో పాలపుంత నక్షత్రంలోని మండలంలోనికి వెళ్ళిపోతే అసలు భూమికి అక్కడ సీనే లేదు అసలు. అవునండి. ఇప్పుడు ఇంత పెద్ద రూములో ఒక ఇసుక రేణు వేసామనుకోండి, ఎంత నథింగ్. ఎలా పట్టుకోగలం ఆ ఇసుక రేణువుని? అంతకన్నా సూక్ష్మ పదార్థం ఏదైనా ఉంటే అదే భూమి. ఇది కేవలం ఒకే ఒక్క నక్షత్ర మండలము, ఒక చిన్న మండలం, పెనుమంటల మండలం లాగా. Well, it's not until we have traveled at the speed of light for 100,000 years that we can see the entire spiral of the Milky Way. 1000 కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే అదిగో అలా కనబడతాదటండి మనం ఉన్న పాలపుంత నక్షత్రం. 1000 కాంతి, 1000 లక్ష కాంతి సంవత్సరాలు అన్నాడు చూడండి. 1,00,000 లైట్ ఇయర్స్. Here on each point of light we see is no longer an individual star or an entire galaxy. ఇప్పుడు దూరంగా ప్రయాణం చేస్తున్నాం కదా, కనబడుతున్న ఈ లైటింగ్ అంతా కూడా ఇవి నక్షత్రాలు కాదు, ఇవన్నీ నక్షత్ర మండలాలు అన్నాడు. ఇంకా నక్షత్రాల నుంచి బయటకు వస్తానండి. నక్షత్ర మండలాలు కనబడుతున్నాం అంటే మన పాలపుంత లాంటి నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయంటే నిజంగా ప్లేగొట్టు ఎన్ని ఉన్నాయి? 5 million years has passed. ఇవన్నీ నక్షత్ర మండలాలు అంటే ఇవన్నీ కూడా The best estimates suggest that there are 70,000 million stars in the universe. అన్ని నక్షత్ర మండలాలే. 70,000 ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అంటున్నాడు. We encountered the large Earth cluster containing over 2,000 galaxies. 50 మిలియన్ కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసేటప్పటికి we encounter the large burger cluster containing over 2,000 galaxies. అలాగా 50 మిలియన్ సంవత్సరాల ప్రయాణం చేస్తే ఏమండి 20,000 గెలాక్సీలు, నక్షత్రాలు కాదు, నక్షత్ర మండలాలు ఉన్న ప్రాంతం ఒకటి మనం దాటుకుని వెళతామని మనకు తగులుతుందన్నాడు. ఇవన్నీ నక్షత్ర మండలాలు. And so on it goes, as our journey continues to take us deeper into the cosmos. ఇంకా ప్రయాణం జరుగుతుంది. ఇంకా బిలియన్ ఇయర్స్ పాస్ అన్నట్టు. బిలియన్ ఇయర్స్, బిలియన్ అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 1 బిలియన్ అంటే 100 లక్షలు. 100 లక్షల సంవత్సరాల ప్రయాణం అంతరిక్షంలోనికి. $5 billion. 5 billion. Finally, after 10 billion years, we decelerate and pause to observe the theoretical view of the universe. టోటల్గా 10 బిలియన్ కాంతి సంవత్సరాలు. 10 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 లక్షలు అనుకున్నాం, అవునా? ఇప్పుడు 10 బిలియన్స్ అన్నాడు.
అంటే ఎన్ని సంవత్సరాలు? 100 కోటి కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేస్తే కోటిది కాపేశారని లెక్క. ఇంకా అంతకు తర్వాత తెలియట్లేదు వీళ్ళకి. కోటి సంవత్సరాలు ప్రయాణం చేస్తే అదిగో మొత్తం విశ్వం అలా కనబడే అవకాశం ఉంటుంది అన్నాడు. ఎంత ఉందో చూశాడు. ఆకాశము అనగానే మనం ఏంటో అనుకుంటాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏంటి అసలు వాట్ యు ఆర్, హౌ ఐ వండర్. నాకు అద్భుతం, ఒక వింతగా అనిపిస్తుంది. నేను ఆశ్చర్యపోతున్నాను నిన్ను చూస్తుంటే. అలా చూసి మతిపోయినాను. ఇంటిది అంతరిక్షం. నిన్ను పిల్లారా ఎంత ఉందో చూడండి. ఇప్పుడు అందులో మన ఇది ఎక్కడుంది అసలు? పాలపుంత ఏది అసలు? అడ్రస్ లేదు పాలపుంత. సైజుకి దొరకట్లేదు ఎక్కడ. మనం బైనాక్యులర్లు కాదు కదా, ఏం పెట్టి దొరికినా పాలపుంత కనపడదు. పాలపుంతలో మళ్ళీ సూర్యకుటుంబం ఎక్కడ అసలు? నథింగ్. సూర్యకుటుంబంలో మళ్ళీ భూమి ఎంత, ఆ భూమి మీద మనిషి ఎంత, వాడి ఆకారం ఎంత, వాడి సైజ్ ఎంత. నేను పిల్ల ఇదండి. వీళ్ళ అంతరిక్షంలోనికి చూసి పరిశోధనలు చేసి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళేటప్పటికి పిచ్చెక్కిపోయి ఇదంతా అప్పుడు ఎలా వచ్చింది? ఈ పదార్థము, ఈ గ్యాసెస్, ఈ మండే నక్షత్రాల్ని పట్టి ఉంచుతున్న పదార్థం ఏమండి కొన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్ల స్పీడ్తో ఇవన్నీ తిరుగుతుంటా తెలుసా అండి? మన భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుందండి. భూమి తిరుగుతుంది, ఇలా గుండ్రంగా తిరిగేస్తుంది. మనకు అసలు తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి? ఏమీ తెలియదు. అదే ఫ్లైట్ ఎక్కామనుకోండి, అది మెత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో కదులుతున్నట్టుగా సౌండ్ మన లోపలికి, గ్లాసెస్ అన్ని క్లోజ్ చేసినా లోపలికి సౌండ్ వస్తూ ఉంటుంది. అవునా? మీరు ఎంత ఖరీదైన కారు ఎక్కండి, రోల్స్ రాయిస్ ఏదో అత్యంత ఖరీదైన కారు, అది ఎక్కినా సరే సౌండ్ ప్రూఫ్ అంటారండి దాన్ని, అది ఎక్కినా కూడా మీకు సన్నటి శబ్దం లోపలికి వినపడుతూ ఉంటుంది. కానీ భూమి తిరుగుతున్నా కూడా ఆ వేగం యొక్క శబ్దం ఎక్కడ మనిషికి వినపడలేదు. అవునా? అనంత విశ్వములో మనిషి ఎంతటి వాడు సార్ ఆలోచించండి. ఇలాగా ఈ నక్షత్ర మండలాలన్నిటినీ వీళ్ళు కనుక్కున్న తరువాత సరిపోతుంది. ఇంకేమైనా చూస్తారా? 5 ఇక్కడ కాపుచేస్తారు. ఇక్కడ ఇంకొద్ది మనకి ఫైనల్గా వీళ్ళు ఏం చేశారంటే, ఈ పెను విస్ఫోటనం వలన ఈ విశ్వం, ఈ సృష్టి, ప్రకృతి, మనకు కనబడుతున్న ప్రతిదీ ఆవిర్భవించింది. ఇదంతా ఎలా జరిగింది అంటే అణువిచ్ఛిత్తి, అణువులు కలుసుకోవటం వలన, అణువులు కలుసుకుని పగలటం వలన జరిగింది అని అంచనా వేస్తున్నాము. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది అన్నది మాకు తెలియదు. ఖచ్చితంగా అక్కడ ఇది జరిగింది అని తెలియాలంటే ఇక్కడ మనం ఒక బిగ్ బ్యాంగ్ అని కొట్టాలి అన్నారంటే. అర్థమైందా? అక్కడ మేము ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ఖచ్చితము, నిజము అని ధృవీకరింపబడాలి అంటే ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చెయ్యాలి. మనం దానిని ప్రయోగం చేసి నిరూపించుకుని కన్ఫర్మ్ చేసుకోవాలని వీళ్ళు ఏం చేశారంటే కొలైడర్ కొలైడర్ అనే ఒక ప్రయోగాన్ని చేశారండి వీళ్ళు. కొలైడర్ ప్రయోగం ఏమిటంటే తెలుసు కదా, ప్రారంభంలో శక్తులు అనేవి విడుదలయ్యాయి. ఈ శక్తుల ద్వారా పదార్థం అనేది వచ్చింది. ఈ 2 పదార్థాలు కలుసుకోవటం వల్ల అణువులు ఏర్పడ్డాయి, అణువిచ్ఛిత్తి అనేది జరిగింది అని చెప్పి మనమే స్వయంగా అణువిచ్ఛిత్తి చేస్తే ఎలా ఉంటుంది అని వీళ్ళు అణువులను తీసుకుని ప్రయోగం చేశారండి. దీని పేరు కొలైడర్ ప్రయోగం. ఏమంటే దీనిని చేయటానికి వీళ్ళు దాదాపు 30 కిలోమీటర్ల మేర భూమిలో అనమాట 30 కిలోమీటర్ సర్కిల్లో అండర్ గ్రౌండ్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని లైన్స్ గొట్టాలు లాంటివి వేసేసి ఆ గొట్టాల్లోకి వీళ్ళు ఏం చేశారంటే అణువులు పంపించారనమాట. ఈ మధ్యకాలంలో జరిగింది, పెద్ద అల్లరైపోయింది దీని గురించి. మీకు తెలిసే ఉంటుంది, అంతకుముందు లాస్ట్ ఇయర్ చేశారు దీన్ని వీళ్ళు. బిగ్ బ్యాంగ్ వలన అణువులు కలుసుకోవడం వలన ప్రేరుడు సంభవించింది, విశ్వం ఏర్పడిందని మీరు చెప్తున్నారు కదా. మీరు చేస్తున్న ఈ ప్రయోగం వలన కనుక అణువిచ్ఛిత్తి విపరీత పరిస్థితుల్లో జరిగిపోతే, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువైపోతే ఈ భూమి పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించారా అని పెద్ద అలర్లాగా తీశారు. అర్థమైందా?
ఇప్పుడు అక్కడ అణువుల కలయిక వల్ల పేలుడు జరిగి విశ్వం ఏర్పడింది అన్నారు, బాగుంది, మీరు చెప్పింది మేము నమ్మాము, మాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని మేము చేయబోతున్నాము అంటున్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయోగంలో అణువిచ్చిత్తి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేస్తే, తద్వారా ఈ భూమి అంతా భస్మీపట్నం అయిపోయి పగిలిపోయి పేలిపోయి విసిరేసినట్టుగా వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటని ప్రపంచ మానవాళ్ళు గందరగోళం చేశారండి. అయినా సరే వీళ్ళు ఆపలేదు, ప్రయోగం కొనసాగించారు. దానికి వీళ్ళు పెట్టిన ఖర్చు దాదాపు 8,000 కోట్లు డాలర్స్, 8,000 కోట్ల డాలర్లు ప్రయోగం చేశారు. చూడండి అది ఎలా ఉంటుంది ఒకసారి. ప్రయోగం మనం చూపించడం వీళ్ళు, ప్రయోగం కోసం వాళ్ళు నిర్మించింది చూడండి. ఇదిగోనండి, ఇది వేశారు. ఇది వాళ్ళ ప్రయోగశాల. 13.7 billion years after it all began, we're about to go back to the beginning of time. With the largest and most complex scientific experiment ever attempted. భూమి ఈ విశ్వం ఏర్పడిన 13,500 కోట్ల సంవత్సరాల తరువాత చేయబోతున్న అతి పెద్ద ప్రయోగం. ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. Hadron Collider, or LHC, has just one simple but audacious aim: to recreate the conditions of the Big Bang. అదే, టు రీక్రియేట్ ద కండిషన్స్. బిగ్ బ్యాంగ్ లో ఎలాంటి పరిస్థితులు అయితే జరిగాయో వాటిని తిరిగి మళ్ళీ చేయటానికి ప్రయోగాన్ని చేపట్టారు. In an attempt to answer the most profound questions about our universe. The goal of particle physics is to understand the universe in which we live. We want to know why things are the way they are, how they work, what everything is. We want to understand. ఏమంటారంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నాకు తెలియాలి అక్కడ చేశారు ఒకటి సినిమాలోనూ అలాగా. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎలా ఈ విశ్వం వచ్చిందో, థింగ్స్ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. ఇదిగోండి ప్రయోగశాల. If you go for the big questions, then you have to go for it. Right? There's no point in sort of messing around. If you really want to understand how the universe ticks, the LHC is what you need. When the switch is thrown, this could be either the beginning of the end, when we find that our theories of what existed just after the Big Bang are right, or it could be the end of the beginning, where we discover that the universe is more mysterious and more beautiful than we could possibly have imagined. లైట్లేసి మొత్తానికి వీళ్ళు ప్రయోగం చేశారండి. జెనీవాలో వీళ్ళు ఏం తేల్చారంటే ప్రయోగం చేసిన తర్వాత, అప్పుడు ఎప్పుడు ఈ విశ్వం ఏర్పడినప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగిందని మేము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం కదా, అణువులు విద్యుత్తు వలన విశ్వం వచ్చిందని, అది కరెక్టే అన్నారు అంతేనండి. వీళ్ళు చెప్పింది ఏంటంటే అప్పట్లో మేము ప్రతిపాదించిన సిద్ధాంతం, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతం కరెక్ట్ అన్నాడు అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. ఎందుకు ఏం చెప్పాడయ్యా అంటే అణువుల విచ్ఛిత్తి వలన శక్తులు అణువులుగా పదార్థాలుగా మారడం వలన సృష్టి ఏర్పడింది. దీనికి ఈ మొక్క వినడానికి 8,000 కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టారు. ఏమండి, ఎంత దుర్మార్గులు కాకపోతే వీళ్ళంత ఖర్చు అవసరం అండి. ఎన్ని పేద దేశాలు తినడానికి తిండి లేక, సాటి మనిషి నీతో పాటు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి తినడానికి తిండి లేక, రోగాలతో ఆకలి చావులు చచ్చిపోతుంటే విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి అన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందండి. ఆలోచిద్దాం. ఇదంతా ఎంతవరకు సైన్స్ చెప్పినా థియరీస్, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. మరి క్రైస్తవులుగా మనం కూడా
శాస్త్రవేత్తలతో పాటే ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. దేవుడు మన చేతికి ఈ జీవగ్రంథాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు తన కొడుకు ఎలా ఉండాలని ఆశపడ్డాడని మనం చూసాము ప్రారంభంలో. ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? పరిపూర్ణుడు అన్నాడు. అంటే జ్ఞానవంతుడు కావాలి అని. ఇంకేమన్నాడంటే ఈ ప్రపంచానికే నువ్వు ఒక వెలుగు కావాలిరా అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మీరు చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పైకెళ్ళాక 14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య మన గురించి మాట్లాడుతున్నాడు. తన పిల్లలు ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే క్రైస్తవులు మీరు మూర్ఖులైన ఈ ప్రపంచం వాళ్ళు ఉన్నారు. శాస్త్రవేత్తలు వక్ర జనము మధ్య అపరాధులు, నిష్కళంకులు, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంక్షేములను మాని సమస్త కార్యాలను మీరు చెయ్యండి. క్రైస్తవులారా, అట్టి జనము మధ్య మీరు ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకుని, నేనిచ్చిన ఈ బైబిల్, నేనిచ్చిన ఈ మాటలను మీరు చేత పట్టుకుని లోకమందు జ్యోతులుగా వెలగాలి అన్నాడు. అంటే శాస్త్రవేత్త వాడి తాత, ఇప్పుడు ఒక మాట అంటే ఇక్కడ బాగోదు, అందుకే ఆగాను. శాస్త్రవేత్త వాడి తాత ఎవడైనా సరే నీ ముందు తలదించవలసిందే అన్నాడు. వాడు జ్ఞానులు శాస్త్రవేత్త అనగానే మనం ఎలా చూస్తామని, అబ్బో అబ్దుల్ కలాం విశాఖపట్నం వచ్చినప్పుడు ఎలా అయినా సరే ఈ 2 కళ్ళతో అతను చూడాలని నేను ఎంతో తాపత్రయపడ్డాను ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకంటే భారతదేశ అణుశాస్త్ర పితామహుడిగా భారతదేశ కీర్తి ప్రశ్న. ఎందుకంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉందండి. బీజేపీ గవర్నమెంట్ టైంలో, అంటే ఇందిరాగాంధీ టైంలోనే అణుబాంబు ప్రయోగం చేసినప్పటికీ బీజేపీ గవర్నమెంట్ టైంలో ఆవిష్కర్లు కదండి వీళ్ళు, వెంటనే మళ్ళీ 2వ ప్రయోగం చేసి మా దగ్గర అణుబాంబుతో డిక్లేర్ చేశారు. దాంతో అణుశక్తి, అణు విధ్వంసక ఆయుధాలు కలిగిన దేశాల సరసన భారతదేశం కూడా చేరిపోయేటప్పటికీ భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ విపణిలో ఇరుమడించింది అనడానికి మతిపోయింది మాకు. దీనికి కారణం ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అలాంటి వాడిని చూసి తీరాలనుకున్నాను నేను. ఎందుకంటే వాడు ఒక శాస్త్రవేత్త, క్యాబినెట్ హోదా, వెనక పోలీసులు గిరీసులు సైన్యంలో ఒక మినిస్టర్ వస్తే ఎలా ఉంటుందో క్యాబినెట్ హోదా కలిగిన శాస్త్రవేత్త అండి అతను. చూడాలనుకున్నాను నేను. ఎందుకంటే మనకు అందని వాళ్ళు, మనం ఎప్పుడు చూడవాళ్ళే, టీవీలోనే ఎక్కడో తప్పించి. ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు అనుకుంటున్నాం మనం. ఏమంటే ప్రయోగం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం ప్రయోగం చేసి అణుబాంబులు కనిపెట్టాడు. భారతదేశానికి ఒక గిఫ్ట్గా అందించాడు. అలాగా దేనికి? స్వీట్లా కూచుకు తింటారా? దేనికి? పక్కనున్న మీ సాటి వాడి ప్రాణం తీయటానికి. పాకిస్తాన్ మీద వేయడానికే మన దగ్గర అణుబాంబు, ఇరాన్ దగ్గర అణుబాంబు ఇజ్రాయెల్ మీద వేసేయడానికి, అమెరికా దగ్గర అణుబాంబులు ఎదురు తిరిగిన వాడిని అందరూ చంపేసేయడానికి. ఎందుకని? వీళ్ళు శాస్త్రవేత్తలే. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు సాధించింది ఏంటయ్యా అంటే శూన్యం. ప్రపంచానికి ఆకలి మిగిల్చారు. ఆకలి. మరి వీరిది జ్ఞానమా? వీరు శాస్త్రవేత్తలా? ఇలాంటి జ్ఞానులు, ఇలాంటి శాస్త్రవేత్తలు, ఎందుకు పనికిరాని శాస్త్రవేత్తల గురించి దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానం, జ్ఞానులు అంటే ఎవరండి? జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. జ్ఞానుల జ్ఞానము చూసాం. వాళ్ళు మనకి ఎక్కడ బయట కనపడరంటే టీవీల్లో చూడటం ఎలాగా. వీళ్ళెవరు మనకి? వీళ్ళు జ్ఞానులు. వీళ్ళ జ్ఞానాన్ని ఏం చేస్తానన్నాడు తెలుసా? జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాను నేను అంటున్నాడు దేవుడు. వివేకుల ఇంకేమన్నాడు? వివేకుల వివేకమును శూన్యపరిచేస్తాను నేను. శూన్యం అంటే లోపల ఖాళీ ఉండదు. శూన్యం, గ్యాప్ అన్నమాట. మెదడు లేని వెదవలు అని అర్థం అని వ్రాయబడి ఉన్నది. ఎవడు రా ఇక్కడ సైంటిస్ట్ అంటే అన్నాడు పౌలు గారు. ఎందుకు?
వీళ్ళ కాలంలో క్రీస్తు తర్వాత వచ్చిన పౌలు కాలం, ఇప్పటికీ కూడా సైన్స్ ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందో శాస్త్రం, అప్పుడు కూడా శాస్త్రవేత్తలే డామినేట్ చేస్తున్నారండి. ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, వీళ్ళందరూ కూడా గ్రీకు శాస్త్రవేత్తలు. గ్రీకులకి ఈ శాస్త్రపరమైన పరిశోధనలు అంటే మహా ఇంట్రెస్ట్. విన్నారు కదా, ప్లేటో ఎవడాడు, అరిస్టాటిల్, సోక్రటీస్, వీళ్ళ ముగ్గురు కూడా అప్పట్లో పేరు వచ్చిన శాస్త్రవేత్తలు. వాళ్ళ గురించి మాట్లాడుతూ జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి సైంటిస్టా ఏమైపోయాడు, వాడు కనపట్లేదు, ఏడివాడు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము, ఈ లోక జ్ఞానం ఉంది చూశారు. ఈ లోకం మొక్కల గురించి ఒక జ్ఞానం, శరీరం గురించి ఒక జ్ఞానం, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, కుక్కల గురించి ఒకడు, పక్షుల గురించి ఒకడు. ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూడండి, కెమెరాలు పట్టుకుని కుక్కల వెనకాల, పందుల వెనకాల, పావుల వెనకాల, ఎలకల వెనకాల, పులులు వెనకాల తిరుగుతుంటారు. ఆయన వాడు సైంటిస్ట్ అంటే పిచ్చివాడు కదా. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనం అన్నాడు తెలుసా అండి, పిచ్చితనము. సైంటిస్టులు చేద్దాం అనుకుంటారు మీ పిల్లల్ని. ఒక మంచి విషయాన్ని మీకు చూపిస్తాను. ఇందులో చూసాను మీకు రావట్లేదు. సైంటిస్ట్ ఎవరంటే క్రైస్తవులు. యేసు పిలుచున్నాడు పుస్తకం అండి, తెలుసు కదా. యేసు పిలుచున్నాడు ఎవరితో? సాక్షాత్తు దినకరణ అయ్య గారి పుస్తకం ఇది. ఆయన కుమారుడు అయ్య గారు ఇప్పుడు రాసిందనమాట. శేష ద్వారా పేదలకు సహాయం. ఒక పేద స్టూడెంట్కి శేష ట్యూషన్ సెంటర్ ద్వారా ప్రయోజనం పొందిన విద్యార్థి ఏమంటున్నాడంటే, ఒక స్టూడెంట్, నా పేరు శరవణన్, 11వ తరగతి చదువుతాను, ఇంటర్మీడియట్. చిన్న వయసులోనే తండ్రి కోల్పోయాను. మా అమ్మ పేరు రేణుక, కూలి పని చేస్తుంది. ఆమె సంపాదన మాకు చాలదు. చిన్నప్పటి నుంచి పెద్ద శాస్త్రజ్ఞుల్ని కావాలనే కోరికే. అబ్దుల్ కలాం లేదా కల్పనా చావ్లా వంటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని. కల్పనా చావ్లా ఎవరు తెలుసా అంటే, ఫస్ట్ లేడీ, అంతరిక్షంలోనికి వెళ్ళిన మొట్టమొదటి మహిళ. తెలుసు కదా ఈ సంగతి మీకు. అంతరిక్షం నుంచి వస్తూ చచ్చిపోయిన మొట్టమొదటి మహిళ కూడా. ఈ సంగతి చెప్పరండి. చూసారు, వెంటనే చెప్పాడు చిరాకు. ఆకాశంలో పేలిపోయింది తెలుసా, అది వెనక్కి వస్తుంటేనే. ఏంటి దాని పేరు? డిస్కవరీయా? దాని పేరేం పేరు? అంతరిక్ష నౌక. వాళ్ళ అంతరిక్షంలో పరిశోధనలు చేసి వెనక్కి వచ్చేసి భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తుంటే దాని చుట్టూ ఉన్న సెన్సర్స్ కొన్ని రాలి కింద పడిపోతే ఆ వేడి సూర్యకిరణాలు డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి విపరీతమైన వేడి పెరిగిపోవడం వల్ల చూస్తుండగా మొక్కలుగా పేలిపోయిందండి. అలాగా అంతటి శాస్త్రవేత్త అవుతాడంటే దేనికి? చావటానిక? డాడీ గారు అంటారు దానిలో. యువతల నుంచి వెళ్ళింది నానే వెళ్ళాడు, అవతల నుంచి వచ్చేవాడికి ఏమైంది మరి? వెళ్ళినోడు రాలేడా? శాస్త్రవేత్త కదా. అంతరిక్షంలోకి వెళ్ళాడు, వెనక్కి రాలేడు, సరిగ్గాను రాలేడండి వీడు. అంతవరకే వాడి జ్ఞానం. కల్పన అబ్దుల్ కలాం గారు ఎంతటి శాస్త్రవేత్త? అబ్బో, ప్రాణాలు పోశాడు ఆయన ఎంతో మందికి. ఎదగాలని ఆశ. కుటుంబంలో సమస్యల వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను, చదువులో వెనకబడ్డాను. మా కుటుంబంలో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ సందర్భంలో మా ఏరియాలో శీష ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. శీష అంటే పేదలకు సహాయం. ఇందులో చదువులో లోక జ్ఞానమును దేవుడు ఎలా చేశానని చెప్పాడంటే ఇక్కడ వెర్రితనము అన్నాడు. అంటే ఈ చదువులు మనిషికి ఏం పుట్టిస్తున్నాయి? వెర్రి, పిచ్చి పుట్టిస్తున్నాయి. పిచ్చోళ్ళు అయిపోయారు ఈ రోజున. ఫోన్లు చూస్తే పిచ్చి, ఇంకేంటండి టీవీ ఓపెన్ చేసేవాడి పిచ్చోళ్ళు అయిపోతాం, నెట్ ఓపెన్ చేసి పిచ్చోళ్ళు అయిపోతాం. అది ఓపెన్ చేసి కూర్చున్నామంటే సర్వనాశనం జీవితం. ఆ విద్యను నేర్పిస్తున్నానట వీళ్ళు.
లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసిన విద్యను. శీషలో ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు, అందులో చేరాను. అక్కడ ఉన్న టీచర్లు నా అభిలాషను కనుగొన్నారు. స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఎక్కువ మార్కులు పొందే మార్గాన్ని చెప్పారు. వారి నడిపింపు నాకు ఎంతో సహాయకరంగా ఉంది. మంచి మార్కులు పొందాను. 10వ తరగతిలో 447 మార్కులు వచ్చాయి నాకు 500కే. ఎంత మంచి మార్కులు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చదవలేదు, నా గతి ఇంతే అనుకున్నాను. నాకు మంచి కోచింగ్ ఇచ్చి మంచి మార్కులు పొందడానికి కారణమైన శీషకు కృతజ్ఞతలు. నన్ను బట్టి మా అమ్మ ఎంతో గర్విస్తుంది. ఇంకా బాగా చదవాలని, పెద్ద సైంటిస్ట్ కావాలని నా కోసం ప్రార్థన చేయండి. ఇంతకీ ఇతను ఎంత బాగా చదువుకోవడానికి సహాయపడిన భక్తాగ్రేసురుడు ఎవరయ్యా అంటే పాల్దెన్కర్నయ్య గారు. లోక జ్ఞానం, నువ్వు ఇంజనీర్వా, నువ్వు సైంటిస్ట్వా, నువ్వు డాక్టర్వా, ఏంటి నువ్వు సాధించింది? పిచ్చోడు నువ్వు అన్నాడు దేవుడు. వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రులు కాదంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు పుట్టిన వీడికి ఏం తెలుసు చెప్పండి? విశ్వం ఎలా పెరిగిందో చెప్పగలమే తప్పించి స్పాట్లో ఏం జరిగిందో మాకు తెలియదు అనేసారంతే. కానీ స్పాట్లో ఏం జరిగిందో, విశ్వం ఎలా ఆవిర్భవించిందో బైబిల్ చేత పట్టుకున్న క్రైస్తవుడు చెప్పాలి. అందుకే నీ చేతికిచ్చాను జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు ఈ పిచ్చి శాస్త్రవేత్తలకు నువ్వు బుద్ధి చెబుతూ జ్యోతిగా వెలగరా కన్నా అని చెప్పి దేవుడు తన పిల్లలకు ఈ మహాజ్ఞానాన్ని అందించాడు. అదే బైబిల్. ఎలా ఏర్పడింది ఈ విశ్వం? ఏమండి, ఈ శాస్త్రవేత్తల దగ్గర ఉన్న జబ్బు ఏమిటంటే ఎలా అని ఆలోచిస్తాను. ఏమిటి ఎలా? మధ్యలో ఒకటి తీసేస్తాను. అదేంటో తెలుసా అండి? ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఇదే వీళ్ళ గోల. ఎందుకు ఉంది అని ఆలోచించాలి. అవునా? విమానం ఎక్కుతున్నాం అన్నమాట. విమానం ఎక్కిన మనం ఏం ఆలోచిస్తాము? ఎక్కిన వెంటనే ఇది ఎప్పటికి చేరుతుంది? ఎందుకంత తొందర నీకు? ఎందుకో తెలుసా అండి? దాన్ని మనం తాత్కాలికంగా ఉపయోగించుకుంటున్నాం అంతవరకే. విమానం ఎక్కిన అసలు దీన్ని ఎలా తయారు చేసి ఉంటాడో, ఇందులో ఎన్ని గ్యాలన్లు ఆయిల్ పడుతుంది, ఇంజిన్లో తిరిగే టెక్నాలజీ ఏంటి నాకు తెలియాలి. ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తావా? ఆలోచించం. నువ్వు నీ గమ్యస్థానాన్ని ఒక దేశం నుంచి ఒక దేశానికి చేరుకోవటానికి ఉపయోగించే ఒక ప్రయాణ సాధనం. దట్స్ ఇట్ విమానం అనేది. అంతవరకే దాన్ని ఆలోచించాలి. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవేళ గాలి లోపలికి వస్తే ఏం జరుగుతుంది? స్క్రూ డ్రైవర్ ఇచ్చి కొట్టేవనుకో దాని మీద కన్నం పెడతాకి పోతాం మనం. దేవుని పిల్లారా, సృష్టి ఆవిర్భవించింది, భూమి తిరుగుతుంది, విశ్వం అంతా భూమిని కేంద్రం చేసుకుని ఉంది. తెలుసా అండి? ఎంత విశ్వం ఉందో చూసారండి? అంత విశ్వంలో అసలు భూమి ఎక్కడుందో కంటికి కనపడకపోయినా సరే ఈ విశ్వం అంతా దేనితో లింక్ అయి ఉందంటే భూమితో నట్టండి. తెలుసా? దాన్ని జియోసెంట్రిక్ థియరీ. ఇది చెప్పిందారో తెలుసా అండి? శాస్త్రవేత్తలు ఇవ్వండి. సమస్త విశ్వానికి కేంద్రం ఎక్కడ ఉందంటే భూమి మీద ఉందన్నాడు. ఏంటి అంత పెద్ద విశ్వానికి భూమి? ఎవరి గెలాక్సీకి ఇది మనం ఉన్న ఏంటిది పాలకొండ నక్షత్ర మండలానికి కేంద్ర స్థానం భూమి అంటే ఒక రకంగా పోను ఓకే మనం అనుకోవచ్చు, అవునా? కానీ ఎంటైర్ యూనివర్సిటీకి మొత్తం విశ్వానికి కేంద్ర స్థానం భూమి అన్నాడు. అబ్బో, ఎందుకు భూమి మీద ఉంది అని ఆలోచించారు. భూమే కేంద్ర స్థానం కనిపెట్టేశామంతే అన్నారు. ఎందుకు భూమి ఉంది అని ఆలోచించలేదు. విశ్వం పేరుడు వల్ల కలిగింది, ప్రేరుడు వల్ల కలిగింది, ప్రేరుడు వల్ల కలిగింది. ఏమన్నా పేరుడు మనం చూస్తున్నాం కదా, ఒక పేరుడు పెట్టు బ్లాస్ట్ ఒకటి చూద్దరు కానీ ఎలా ఉంటుందో. ఇదే బాంబు పేలిన తర్వాత ఇదేంటో తెలుసా అండి? దేని బట్టి మనం చెప్పగలం? లైట్ ఆఫ్. ఈ లైట్ మాత్రం ఆఫ్ చేయి. దేని బట్టి చెప్పగలం? అక్కడ మిగిలిన అవశేషాలను బట్టి దాని ఆకారం కారు అని కనపడుతుంది. పేరుడికి ముందు ఎలా ఉండుంటది? ఇది ఇలాగే ఉందా? పేరుడు తర్వాత ఏమైంది? సర్వనాశనం అయింది. ఓకేనా? పేపర్లో చూస్తున్న బాంబు పేలితే ఇదిగో బస్సు పేలిపోయింది. ఎంత అందంగా ఉండే బస్సు ఎంత దరిద్రంగా ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఏమండి, ప్రేరుడు జరిగితే
కొత్తవి వస్తున్నాయా, ఉన్నవి పోతున్నాయా? ఉన్నవి పోతున్నాయి. అవునా? పేరుడు జరిగిన తర్వాత ఒక అందమైన మనిషి పుట్టాడు, ఒక అందమైన అమ్మాయి పుట్టింది. అందమైన అమ్మాయి పేరుడు నుంచి వచ్చింది ఎవరో చెప్పగలరా అండి? అందమైన అమ్మాయి పేరు చచ్చింది, రక్తం ఏరులై ప్రవహించింది అంటారు. మరి ప్రేరుడు జరిగితే మనిషి ఎలా పుట్టుకొచ్చాడు? విపరీతమైన వేడి వచ్చిందంట. ఆ వేడి క్రమంగా చల్లబడిందంట. ఆ చల్లబడిన దానిలోంచి జీవం అనేది పుట్టుకొచ్చిందట. జీవం అనేది పుట్టుకొస్తే నాయన భూమి మీదే జీవం ఎందుకు పుట్టింది? మిగిలిన గ్రహాల్లో జీవం ఎందుకు లేదు? లేదు మనకు అందట్లేదు కానీ ఎక్కడో ఉండే ఉంటుంది అంటారు. ఎందుకంటే మనం చూడలేదు కదండి. వాళ్ళు మనకి ఏది చెప్పినా అది మనం నమ్మేస్తాం. దేవుని పిల్లారా, ఒక విస్ఫోటనం వలన ఏమంటే బాంబు పేలితే నీళ్ళు వస్తాయని అక్కడి నుంచి అయినా మరి వాటర్ ఎక్కడదండి? ఒకవేళ బాంబు పేలితే నీళ్ళు వస్తున్నాయంటే మరి నీళ్లు లేని ప్రాంతాల్లో బాంబులు పేల్చుకుంటే నీళ్ళు వచ్చేయాలి. పేరుడు వల్ల నీరు పుట్టిందా? పేరుడు వల్ల వెంట్రుక పుడుతుందా? పేరుడు వల్ల శరీరం పుడుతుందా? శరీరాలు ఛిద్రమవుతున్నాయా? పేరుడు వలన పువ్వులు పుడుతున్నాయా? పేరుడు వలన ఆకులు పుడుతున్నాయా? ఏమి పుట్టుతున్నాయో చెప్పండి. పేరుడు వలన ఉన్నవన్నీ నాశనం అయిపోతుంటే ఏమండి మరి ప్రేరుడు వల్ల ఇవన్నీ ఎలా పుట్టేశాయి? దేవుని పిల్లలారా, ఏంటి అది ఎంతకీ? ప్రేరుడు ఎలా జరిగింది? ప్రేరుడు వెనక ఉన్న వ్యక్తి ఎవరు? మందు పాత్ర పేరింది అంటారు. మందు పాత్ర పేరింది కానీ పెట్టినోడు అక్కడ లేడు అంటాడు. మందు పాత్ర అక్కడ పెట్టాలి అంటే ముందు ఎవరు కావాలి? పెట్టేవాడు కావాలి, దాన్ని తయారు చేసేవాడు కావాలి. బాంబు పేరింది అంటే దాన్ని పేల్చేవాడు ఒకడు ఉండాలి వెనక. అవునా కదా? ఎవడో లేకుండా అది ఎలా పేలుతుంది? ఎవడో ఉంటాడు. ఇది మన పాత నక్సలైట్లు పెట్టే బాంబులు ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడో బాంబు పెట్టి ఇక్కడ కూర్చుంటాడు, కెమెరా ఫ్లాష్ కొడుతుందండి, ఆ ఫ్లాష్కి అది పేలుతుంది అక్కడ. మొత్తానికి బాంబు ఒక చోట, మనిషి ఒక చోట ఉన్నా కానీ దాన్ని పేల్చడానికి ఒకడు కావాలి. విస్ఫోటనం వలన విశ్వం పుట్టింది అంటే ఖచ్చితంగా ఆ విస్ఫోటనం వెనక ఎవరు గుండి తీరాలి. ఎవరు లేకుండా ఇది జరగదు. అవునా? మనం విమానం ఎక్కి ఇక్కడికి వచ్చామండి. విమానం దాని దిగేసిన గాలిలోకి దాన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు. అదే మనం అనేక సార్లు చూసిన పాట. ఒక బస్సు నడుస్తుందంటే దాని వెనక ఒక మనిషి ఉన్నాడు. వంట చేసి వచ్చారండి, లేదా భోజనం చేసి వచ్చాం కదా అందరూ ఉన్నాం. ఏమండి అందరం భోజనం చేసి వచ్చిన వాళ్ళు. అన్నం కూర ఎక్కడి నుంచి వచ్చాయి? వండుకుంటే వచ్చాయి నాన్న, వండుకోకుండా వచ్చేస్తాయా? అంటే అది రావాలి అంటే దాని వెనక మనిషి ఒకడు ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలి. దేవుని పిల్లలారా, శక్తులు ఆవిర్భవించాయి అన్నాడు. శక్తులు పదార్థంగా మారాయి. ఏంటి ఆ శక్తులు? ఎవరి వలన ఈ శక్తి వచ్చింది? ఈ విస్ఫోటనం ఏమిటి? ఈ ప్రపంచాలు, ఈ విశ్వం, ఈ యూనివర్స్ ఎలా కలిగిందని ఆలోచిస్తే క్రైస్తవుడే దీనికి సమాధానం చెప్పగలడు. ఎలా విస్ఫోటనం తర్వాత ఎలా విస్తరించిందని చెబుతున్నారు తప్పించి ఆ విస్ఫోటనం ఏమిటి, దాన్ని ఎవరు చేశారనేది ఈ శాస్త్రవేత్తలు చెప్పట్లేదు. మనం చెబుదాం. చూడండి ఇప్పుడు దీనికి సమాధానం. విశ్వ ఆవిర్భావం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. చూడండి, అందరూ తీసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు అని చూడండి. ప్రపంచములు ఒక నక్షత్ర ప్రపంచం. నక్షత్ర ప్రపంచం వినాలి అందరూ శ్రద్ధగా. దిక్కులు చూడకండి. ఒక నక్షత్ర ప్రపంచం, ఒక జంతు ప్రపంచం, ఒక వృక్ష ప్రపంచం. ప్రపంచములు ఈరోజు కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని చూడండి. దేవుని వాక్యము వలన జరిగింది. ప్రేరుడు అంటుంది కదా, ప్రేరుడు జరిగింది. ఎవరి వలన జరిగింది? ప్రపంచములు దేవుని మాట. దేవుని మాట అంత ఘోరంగా ఉంటుందా? దేవుడు మాట్లాడితేనే పగిలిపోతుందా విషయం అంతా? అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం.
ఫాస్ట్గా టైం అయింది. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. దేవుడికి కలిగిన బాహుబలము దేవుడికి కలిగిన బాహుబలము నీకు కలదరా మనిషి. ఆయన ఉరుము ధ్వని వంటి స్వరము అన్నాడు. చూడండి ఏమండి, నేను మాట్లాడుతాను అనుకోండి, మీకు ఎలా వస్తుంది? మామూలుగా వస్తుంది. ఉరుముల కింద వస్తుంది ఏంటి? లేదండి, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉరుము పడుతుంది అనమాట. ఒక్కసారి ఉలిక్కి పడతాం మనం ఆ ఉరుముకి. అవునా? గుండాలు చచ్చిపోతారు ఉరుము ఉరిమిందండి ఒక్కొక్కసారి ఆకాశం నుంచి. 2 మేఘ స్తంభాలు, 2 మేఘాలు గుద్దుకుంటేనే అంత శబ్దం వస్తే సాక్షాత్తు దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉరుము వంటి ధ్వని నీకు కలదా అంటున్నాడు. ఉరుము. ఆ ఉరుము అంటే ఉరుములో ఏమొచ్చింది? ఉరుము అంటే ఏంటి? ఉరుము అంటే ఏమిటి? శబ్దం. శబ్దం. శబ్దమా? శబ్దం వల్ల విషయం పుట్టిందా? దేవుడు మాట్లాడాడు. ఎవరో తెలుసా? భూమి కలుగుగాక అన్నాడు. అంతేనండి, ఒకే ఒక్క మాట అండి. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 1వ అధ్యాయము దేవుని మాటకు ఏం జరిగిపోతుందో చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి 9వ వచనం. దేవుడు ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాక అని పలుకగా. పలికాడటండి. పలికాడు దేవుడు. నేను పలుకుతుంటే ఏమొస్తుందండి? నేను పలుకుతుంటే ఏమొస్తుంది? శబ్దం. మనిషినైనా నేను పలుకుతుంటేనే ఎంత శబ్దం వస్తుంటే, సాక్షాత్తు దేవుడు పలికితే ఎంత శబ్దం వస్తుందో చూడండి. ఆ శబ్దమే వీడు చెబుతున్నా బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద పేలుడు. పేలిందటండి, పేలిపోయింది. ఎలా ఉంది సినిమా? పేలిపోయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భయంకరం అనమాట. అసలు అలాంటి కాదు, మహావిస్ఫోటనం. అది పెద్ద శబ్దము, ప్రేరుడండి. భూమి కలుగుగాక. 14వ వచనం వచ్చేటికి ఏమంటున్నారు చూడండి. 14వ వచనం. దేవుడు పగటి రాత్రి వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక, నక్షత్రాలు కలుగుగాక అన్నాడు. అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎప్పుడో చూసారా? క్షణాల మీద ఆయన నోట్లోంచి వచ్చిన మాట వలన నక్షత్రాలు పుట్టుకొచ్చేసాయండి. నక్షత్రాలను తయారు చేయలేదు దేవుడు, నోటి మాటతో నక్షత్రాలు కలిగేసే. ఎన్ని నక్షత్రాలు చూసాం కదా? కోట్ల నక్షత్రాలు ఒక్క మాటతో. అది అనుకున్నా మీరు నిలబడి సరే కలిసి చూసారా? ఒక్క మాట. కూర్చోండి. ఒక్క మాట. నిలబడమంటే మన ముందున్న మనిషి నిలబడ్డాడు, కూర్చోమంటే మన ముందున్న మనిషి కూర్చున్నాడు. అలాంటిది సాక్షాత్తు దేవుడే మాట్లాడితే విశ్వము ఆవిర్భవించిందండి. విశ్వ సృష్టికర్త, విశ్వాన్ని సృష్టించిన మహాశక్తి దేవుడు. ఎవరు? అది ఏంటది? దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి. ఎవరు దేవుని వాక్యం అంటే? యోహాను సువార్త. ఎవరు ఇంతకీ ఆ మాట మాట్లాడింది ఎవరు అనేది మనకు కావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం. ప్రపంచములు దేవుని వాక్యము వలన జరిగాయి అన్నాడు కదా. వాక్యము వలన నిర్మాణం అనేది జరిగింది. అంటే వాక్యము చేసిందంట అండి ప్రపంచాన్ని. ఆ వాక్యం ఎవరంటే ఇంతకీ? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను అని సమస్తమును ఆ వాక్యము మూలమున ఈ సృష్టి, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, కనబడే పదార్థం, కనబడని పదార్థము, వాడు చెప్పాడు ఇందాక గ్యాసెస్, వాయువులు. ఏమండి, కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల స్పీడ్తో ఇవన్నీ తిరుగుతున్నాయి తెలుసండి నక్షత్రాలు. ఈ స్పీడ్కి మొత్తం చెదిరిపోవాలంటే అలాగా. అవి చెదిరిపోకుండా కనబడని శక్తులు, పవర్స్ వాటిని అలా పట్టుకున్నాయండి. ఏంటది అర్థం కాని కాదు ఎంతవరకు. అవునా? భూమి గంట
గంటకు 1,11,600 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. 150, 160, 180 కిలోమీటర్ స్పీడ్ కొడితే టైర్లు ఉడిచేస్తే మన భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అవునా అవునా కదా? డ్రైవర్స్ తెలుస్తుంది అంత స్పీడ్కి ఇంజిన్ పేలిపోతాయేమో అనుకుంటాం. సమ్మర్లో అయితే టైర్లు వేడి ఊడిపోతాయేమో, పేలిపోతాయేమో అనిపిస్తుంది. ఎంతకి? ఆఫ్టర్ ఆల్ దిక్కు మీద 200 కొడతాకి. ఏమండి 1,11,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంటే తిరిగి ఆ స్పీడ్కి భూమి ఎలాగా ఇసుక ఇలా విసురుకి ఎలా అవుతుంది? ప్లేట్లో ఇసుకను వేసి తిప్పండి ఎలా ఒకసారి ఏమవుతుంది? చెదిరిపోద్ది. అలాగా ఆ స్పీడ్కి భూమి పొడి కింద రాలిపోవాలండి. నక్షత్రాలన్నీ పొడులుగా రాలిపోవాలి ఎక్కడికక్కడ. కానీ ఏది కదలకుండా నిర్ణయింపబడిన మార్గంలో నిర్ణయింపబడిన స్పీడ్తో ఖచ్చితంగా విడిపోకుండా అలా తిరుగుతున్నాయట. వీటి వెనుక కనబడని డార్క్ మ్యాటర్ ఏదో ఉంది, అది వీటన్నింటినీ పట్టి బంధించి ఉంచుతుంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఆ పట్టించి ఉంచాలనే సంగతి ఎవరు చెప్పారు? వాటికి ఎలా తెలుసు? అది వారి ప్రశ్న. ఇవన్నీ విచిత్రంగా కదులుతున్నాయి. ఇది ఎలా కదలాలని వాటికి ఎవరు చెప్పారు? ఎవరో చెప్పినట్టుగా ఖచ్చితమైన కక్షలో ఎవరో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా నడిపిస్తున్నట్టుగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరి వలన జరిగింది అంటే ఇది ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వచ్చిందంతా ఆయన వల్ల వచ్చింది. బిగ్ బ్యాంగ్ అనుకుంటున్నారా? విశ్వ ఆవిర్భావమా? ఆయన వల్లనే వచ్చింది. కలిగినది ఏదైనా సరే ఏది ఆయన లేకుండా కలుగలేదు. ప్రతిదీ ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన చేసినవే. ఎవరాయన? ఇంతకీ 14వ వచనం. ఎవరాయన? ఆ వాక్యము. ఏ వాక్యము? ఆది యందు దేవుని దగ్గర దేవునిగా ఉన్న వాక్యము, సమస్తాన్ని కలిగించిన వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే విశ్వ ఆవిర్భావాన్ని చేసిన వాడు. భూమి కలుగుగాక, నక్షత్రాలు కలుగుగాక, జంతువులకు భూమి పుట్టించుగాక, పురుగులకు భూమి పుట్టించుగాక. ఆయన మాటలో ఏముందో తెలుసా అండి? మన మాట్లాడదు కాదు, మన మాటలో ఏముండదు. దేవుని మాటలో ఏముందో తెలుసా? జీవము అన్నాడు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్న యేసుక్రీస్తు. యోహాను సువార్త 63 చూడండి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేస్తున్నది. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 1వ వచనంలోను యోహాను సువార్త 6:63 నా మాటలు, యేసుక్రీస్తు మాటలటండి, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. లేదా తెల్ల మహాలి చూస్తున్నారండి. నా మాట ఆత్మ అంటే ఏంటో తెలుసా అండి? శక్తి అండి, పవర్. జీవం అంటే ఏమిటి? శక్తి. ఆయన మాటలోంచి జీవం పుట్టుకొచ్చిందట. వాడు ముందేం చెప్పాడు? ఒక లైట్ వచ్చింది, ఆ లైట్ లోంచి శక్తి వచ్చిందట. శక్తి వచ్చింది, మొదట పవర్ వచ్చిందట బయటకి. ఆ పవర్ లోంచి పదార్థం పుట్టుకొచ్చింది అన్నమాట. ఎవరు ఆ శక్తి? ఇంతకీ శక్తిని క్రియేట్ చేసిన సృష్టికర్త ఎవరు? ఎవరి మాట వలన కలిగిందంటే ప్రపంచములు దేవుని వాక్యము. ఆయన మాట అండి. యేసుక్రీస్తు మాట వలన భూమి కలిగిందండి. యేసుక్రీస్తు మాట వలన నక్షత్రాలు, యేసుక్రీస్తు మాట వలన జంతువులు, సమస్త విశ్వము కలిగింది, పుట్టింది ఆయన మాట. ఎందుకంటే ఆ మాటలో మహత్తుంది. మన మాటలే ఉండదు కాదు, దేవుని మాటలో మహత్తు ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అద్భుతమైన మాట ఇక్కడ చెప్తాడు చూడండి. 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన ద్వారా నాయన నువ్వు ఇది చెయ్యి అన్నాడు. భూమిని కలిగించు అన్నాడు. భూమి కలుగును గాక అన్నాడు యేసుక్రీస్తు గారు. చేయించింది తండ్రి అయిన దేవుడు, చేసింది యేసుక్రీస్తు గారు.
ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత అన్నాడు. చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, నక్షత్రములు కలుగుగాక, భూమి తిరుగుగాక, భూమి పండుగాక, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎవరు అనుకుంటున్నారు ఆ శబ్దం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుని మాట. దేవుని మాట అంటే దేవుని ప్రతిరూపము. ఆ మాటగా చెప్పిల్లంటాం. ఇది ఆయన మాట మరి గుర్తుంచుకోండి అంటారు. ఇది ఆయన మాటగా చెప్పమన్నాడు చెప్తున్నాను. అంటే ఆయనకి ఎంత విలువ ఉందో ఆ మాటకు అంతే విలువ ఉందంటే ఆయనకు ప్రతిరూపం మాట. ఆయన తండ్రి అయిన దేవునికి ప్రతిరూపమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అండి ఆయనకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు. ఆ క్రీస్తు పలికిన మాట వలన ఈరోజు విశ్వ నిర్మాణం అనేది జరిగింది. దేవుని పిల్లారా, ఆయన ఎలా క్రియేట్ చేశాడో తెలుసా అండి? సృష్టి ఎలా జరిగిందో తెలుసా? అప్పటి వరకు లేనిది బంతి ఆకారం అంత ఉన్నది. ఆ బంతి పేపం వల్ల జరిగింది అంత అంటున్నారు. కానీ దరిద్రులకు తప్పండి. అది ఉన్న దానిని దేవుడు పేల్చలేదు తెలుసా అండి? ఉన్న దాన్ని దేవుడు పేల్చలేదు, లేని దానిని సృష్టించాడు దేవుడు. వంట చేసుకొచ్చారా? వేటితో చేశారు? వేటితో చేశారు? ప్రభావతి గారు మొన్న నాకు బిర్యానీ వంట ఇచ్చారు. వేటితో చేశారు బిర్యానీ మీరు? ప్రభావతి గారు, బియ్యం ఉన్నాయి కాబట్టి బిర్యానీ, కోడి ఉంది కాబట్టి చికెన్, కారం ఉంది కాబట్టి కారం, ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు, ఇవన్నీ వేసుకునేనా వండుతున్నాము? లేనిది ఏదైనా వేస్తున్నావా? కంటికి కనిపించే వాటితో, ఉన్న వాటితో మాత్రమే మనిషి ఏదైనా చేయగలడు. దేవుడు అలా కాదండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. చూడండి, మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అన్నాడు. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నక్షత్రములు కలుగుగాక అన్నాడు 14వ వచనంలో. నక్షత్రం రాకుండా కలవో పరిగెత్తి వచ్చేసి అనుకుంటారా? అప్పటికి నక్షత్రాలు లేవండి. లేని వాటిని రమ్మన్నాడు, వచ్చేయి. మనం ఆయన అన్నాడు కాబట్టి నిలబడ్డా ఆయన నిలబడ్డా. ఇక్కడ లేనోడు నిలబడమంటే నిలబడతాడా? ఇక్కడ ఎవరు లేరు ఇవాళ మనకి. ఇవాళ ఎవరు రాలేదు? ఆబ్సెంట్ కొట్టిన వాళ్ళు ఎవరు? శ్రీకర్ రాలేదు. శ్రీకర్ నిలబడు అన్నాం అనుకోండి, ఏడు నిలబడతాకే. శ్రీకర్ ఉంటే నిలబడుతుడు. అలా కాదండి. అంటే మనం చేయవలసిన పని వస్తువు ఉంటేనే జరుగుతుంది. లేనిది జరుగుతుందా? కానీ లేని వాటిని చేయగలిగేవాడే దేవుడు. విశ్వం లేదు, తన నోటి మాటతో భూమి కలుగుగాక అన్నాడంతే. నక్షత్రములు కలుగుగాక. యేసుక్రీస్తు అండి విశ్వాన్ని పుట్టించింది. యేసుక్రీస్తు. బాగుంది చూసారా? ఎన్ని కోట్ల డాలర్స్ పరిశోధనతో వీళ్ళు సాధించలేని దానిని, వీళ్ళు చెప్పలేని దానిని, వీళ్ళు కనుగొనలేని దానిని ఎంత ఈరోజు ఎంత కమ్ముతారండి బైబిల్లో? ఇండియాలో ఊరికనే పంచి పెడతారు. అవునా? మా 500 రూపాయలు. ఏ క్రైస్తవుడైనా దీన్ని చదివితే కదా ఓపెన్ చేసి ఇందులో ఏముందో అర్థం కాదు. క్రైస్తవుడు అనగానే పాటలు, ప్రార్థనలు, గంతులు, స్వస్థతలు, ఉపవాసాలు, ఈస్టర్లు వచ్చేసింది. ఇప్పుడు జీవనం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్. ఏంటి? క్రిస్టమస్లు, కోడులు, తినటాలు, విందులు. ఇదే తప్పించి ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని ఓపెన్ చేసి చదివితే శాస్త్రవేత్తల తల దించుకునే అంశాలు నీకు చెబుతున్నాను రా అంటాడు దేవుడు. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి, ఒరే పిచ్చోళ్ళలారా, ఇన్ని వేల కోట్లు తగలబెట్టి మీరు సాధించింది ఏంటంటే, మీరు చెప్పిన మొక్కేంటో తెలుసా? ప్రేరుడు తరువాత విశ్వం ఎలా విస్తరించింది అన్నదే చెబుతున్నారు. కానీ అసలు ప్రేరుడు ఎవరో,
పేరుడు ఎలా సంభవించిందో, ఎవరు మాట్లాడితే పేరుడు వచ్చిందో నేను చెబుతాను వినట్రా. మీరు పరిశోధించండి, అవసరమైతే కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత అయినా సరే నేను చెప్పింది మీరు చెప్పాలి అంటాం మనం. కానీ వాళ్ళు దేవుడు ఇది చేశాడు అనడానికి ఒప్పుకోరండి. వాళ్ళు దేవుడిని నమ్మరు. మరి ఎలా పుట్టింది? దానికి అదే పుట్టిస్తాడ. పేరుడు ఎలా వచ్చిందనుకుంటా, అది పేరుంది అట్లంతే. ఎలా పేరుంది? లేదు పేరుంది. అదేంటి పేరుడు వెనక మనిషి ఉండాలా వద్దా? బస్సు వచ్చేసింది, బస్సు ఎలా వచ్చేసింది? బస్సు ఊరిని వచ్చేసిందా? ఫ్లైట్ ఊరిలో దిగిపోయిందా? ఊరిని ఎగిరేస్తుందా? ఎవరిలాగా జరిగిపోతుంది అంతా. దీని వెనక ఉండి జరిగించేది ఎవరురా చెప్పడండి. వాడు చెప్పడం వాడు సిగ్గుపడతాడు, ఒప్పుకోడు దేవుడు ఉన్నాడని. కానీ దేవుడు ఉన్నాడు దీని వెనుక, సృష్టి వెనుక, ప్రతి పని వెనుక, ప్రతి వస్తువు వెనక, ప్రతి జీవం వెనక దేవుడు ఉన్నాడు. దేవుని కష్టం ఇదంతా చేశాడు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు? ఇది ప్రశ్న. శాస్త్రవేత్త ఆలోచించని ప్రశ్న ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు దేవుడు ఈ సృష్టిని చేశాడు? అవునా? ఎలా వచ్చింది అన్నదే వాడి ప్రశ్న. ఎప్పుడు ఎలా అన్నదే ప్రశ్న. కానీ ఎందుకు అనేది క్రైస్తవుడు ఆలోచించవలసిన ప్రశ్న. ఎందుకు? ఎవరి కోసం ఇదంతా? అంత మహావిశ్వానికి కేంద్ర స్థానం. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం. అయిపోయింది ఇంకా మన టైం కూడా అయిపోయింది. 33వ వచనం, 38వ అధ్యాయం 3వ వచనం, 30 చూడండి. ఇంకా 31 నేను చదువుతున్నాను వినండి. 31 యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? నక్షత్రాల వ్యవహారం ఏంటో మనం చూసాం. నక్షత్రం సైజ్ ఎంత, మనిషి సైజ్ ఎంత? అవునా? ఈ భూమి కన్నా మనం చూస్తున్న సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దోడటండి. తెలుసా? భూగోళం కన్నా సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దోడు. అదొక నక్షత్రం. అంటే అలాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతూ కృత్తిక నక్షత్రము తిరుగుతున్నది, అది తిరగకుండా నువ్వు ఆపగలవా? నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లు నువ్వు విప్పగలవా? నేను కట్టి బంధించి ఉంచాను వాటిని. ఆ కట్లుగా నువ్వు వెళ్ళి విప్పగలవరా మనిషి? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చేలా నువ్వు చేయగలవా మనిషి? లేకపోతే శాస్త్రవేత్త చేయగలరా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములు శాస్త్రం నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా? ఆకాశ మండలం చూసాం కదండి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ కట్టడలు నీకు తెలుసా? దానికి దేనికి? ఆకాశ మండలానికి. భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవు. అంటే మొత్తం విశ్వం అంతటికి ప్రభుత్వం, గవర్నమెంట్ అంటే మూలం, కేంద్ర స్థానం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడుందటండి? భూమి అన్నాడు. ఏ భూమి మీద ఎందుకు పెట్టాడు? అసలు భూమే కనపట్లేదు విశ్వంలో, ఎక్కడుందా? అలాంటిది భూమికి ఎందుకు పెట్టాడు? జియో సెంట్రిక్ థియరీ, భూకేంద్ర సిద్ధాంతం శాస్త్రవేత్తలు కనిపెట్టింది. దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు బైబిల్లో. సమస్త విశ్వానికి కేంద్ర స్థానం భూమి. ఎందుకు భూమి మీదే పెట్టాల్సి వచ్చింది? అన్ని ఉండగా భూమి కన్నా ఎన్నో వేల కోట్ల రెట్లు పెద్దమైన నక్షత్రాలుగా భూమి మీదే కేంద్ర స్థానం ఎందుకు పెట్టాడు? భూమి మీద మనిషి ఉన్నాడండి. ఆ మనిషి ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవునికి కుమారుడు. తన కొడుకు భూమి మీద ఉన్నాడు. నక్షత్రాలు వెలగాలి మనిషి కోసం, భూమి తిరగాలి మనిషి కోసం, పువ్వులు పూయాలి మనిషి కోసం, కాయలు కాయాలి మనిషి కోసం, కోళ్లు పుట్టాలి, మేకలు పుట్టాలి, గాలులు తిరగాలి, వర్షాలు కురవాలి, సముద్రం వేడెక్కాలి, మంచినీరు కురవాలి. ప్రతిదీ సృష్టిలో ఉన్న అణువు పని చేయాలి. ఎవరి కోసమో తెలుసా? నా కోసం. ఈ విశ్వం ఎటుబడితే అటు వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీ దృష్టి అంతా దేని మీద ఉండాలో తెలుసా? భూమి మీద. మీ కేంద్ర స్థానం ఎక్కడుందో తెలుసా? భూమి మీద. ఎందుకు? మనం ఉన్నామనండి. ఎవరు మనిషి? సాక్షాత్తు దేవుని కుమారుడు, క్రైస్తవుడు. వాడే అంత గొప్పవాళ్ళం. ఈ విషయం అంతా మన చేతిలో ఉందండి. మన ముందు తల తెలుసాలి. ఇది బైబిల్ పట్టుకు నిలబడితే మనకు సేవ చేసేది ఇది. ఈ విషయం అంతా కూడా దేవుని పిల్లలా ఎందుకు చేశాడు అంటే తన కుమారుడు ఉన్నాడు. తన కుమారుడు ఎలా ఉండాలనుకున్నాడు? జీవవాక్యాన్ని చేతపట్టి
లోకమందు జ్యోతిలా వెలగాలనే జీవవాక్యాన్ని ఈరోజు క్రైస్తవుని చేతికిచ్చి శాస్త్రవేత్తల తల దించరా నువ్వు? గొప్పవాడివి కారా ప్రపంచంలో? నేను నీకు నేర్పిస్తున్నాను జ్ఞానాన్ని, ఈ పిచ్చి వదలకు తెలియని మహాజ్ఞానం అని దేవుడు మనకి చెబితే ఎందుకు వాడుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవులు? దేనికి వాడుతున్నారు? తల దగ్గర పెట్టి పడుకోవడానికి. యేసుక్రీస్తు ఎందుకు అవసరమయ్యాడు? నూనె రాయించుకునేది, సిలువు గుర్తులు వేయించుకోవడానికి. సిలువు ఎక్కడండి? ఎక్కడ సిలువు గుర్తులు వేయించుకున్న ప్రార్థన చేయించుకోవడానిక? నీ జబ్బులు తగ్గించుకోవడానిక? ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? యేసుక్రీస్తు అంటే మాట్లాడితేనే విశ్వం కలిగేసింది. చూశారుగా, మహాశక్తి యేసుక్రీస్తు. ఏంటనుకుంటుంది ఈ ప్రపంచం? ఒక పిచ్చివాడి కింద, ఒక నిస్సహాయుడి కింద, శిలువ మీద చనిపోయిన ఒక అమాయకుడి కింద, ఒక చేత కానవాడి కింద చూస్తున్నారు ఈ రోజు యేసుక్రీస్తుని. వేషికి పుట్టాడు అంటాడు ఒకడు, వ్యభిచారికి పుట్టాడు అంటాడు ఒకడు, అసలు యేసుక్రీస్తు అనేవాడు లేడంటాడు ఇంకొకడు. ఏమండి? యేసుక్రీస్తు పెళ్లి చేసుకుని పిల్లలు కనీసాడు అంటాడు ఇంకొకడు. ఏంటండి ఇది? దేవుని పిల్లల అర్థమైందా క్రైస్తవ్యం అంటే ఏంటో ఈ సమాజానికి? పరిపూర్ణుడుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానానికి వారసుడు కావాలనుకుంటున్నాడు దేవుడు. ఆలోచించండి, మీ స్థాయిని నిలబెట్టుకోండి. క్రైస్తవునిగా ఈ ప్రపంచానికి పాఠాలు నేర్పించాలి మనం. వీళ్ళందరికీ కూడా, ఈ శాస్త్రవేత్తలందరినీ కూర్చోబెట్టి పాఠం నేర్పించాలి, బైబిల్ నేర్పించాలి. అందుకే అంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం. క్రైస్తవుడా నీ పరిస్థితి ఏమిటో తెలుసా? 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించవయ్యా అన్నాడు. పరిపూర్ణులు ఈ లోకంలో, ఒక సైంటిస్ట్, ఒకడు ఖగోళంలో నిష్ణాతుడు, మరొకడు జియోగ్రఫీలో మరొకడు నిష్ణాతుడు, మరొకడు మెడిసిన్ లో, మరొకడు ఫిజిక్స్ లో, మరొకడు మరొకదానిలో సైంటిస్ట్. పెద్ద పెద్ద వాళ్ళతో నువ్వు మాట్లాడలేమనుకుంటున్నావా? అలాంటి పరిపూర్ణులకు నువ్వేం చెయ్యాలో తెలుసా? జ్ఞానము. వాళ్ళకి జ్ఞానం లేదా? నిన్ను చెప్పమనంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం అండి. మరి వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? ఈ లోక జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానం ఏంటది? పిచ్చి. వాళ్ళు పిచ్చోడు రా, నువ్వు వెళ్ళి వాళ్ళకి జ్ఞానం నేర్పించు అంటున్నాడు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈ లోకానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించు. క్రీస్తు ఎవరనుకుంటున్నారు? దేవుని శక్తి. ఆ శక్తిలోంచే పుట్టుకొచ్చింది శక్తి. చూడండి, మొదటి అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేంటి? గ్రీసు దేశస్తులో వాళ్ళ సైంటిస్టులు అయితే ఎవడైతే ఏమిటి? ప్లేటో అయితే ఏంటి? అరిస్టాటిల్ అయితే ఏంటి? పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి. పవర్. ఎస్క్రీస్ అంటే ఎవరనుకుంటున్నారు? పవర్. ఆయన మహాశక్తి. ఆ శక్తిలోంచి ఈ శక్తి అంతా పుట్టుకొచ్చింది ఈ రోజున. చూసారా, నెమ్మదిగా మాట్లాడుతున్న పెద్ద స్వరంతో వినపడుతుంది. ఒక శక్తి. లైట్ అదొక శక్తి, కరెంట్, ఫ్యాన్ తిరుగుతుంది అదొక శక్తి, ఏసీ అదొక శక్తి. అదేది కంటికి కనపడదు మనకి. ఈ శక్తిలోని ఎక్కడి నుంచి ఉద్భవించాయనుకుంటున్నాం ఈ రోజు మనిషి అనుభవిస్తున్నాయి. క్రీస్తులోంచి. క్రీస్తు ఎవరు? సాక్షాత్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దానిని సాధించమన్నాడండి. బాప్తిసాల గురించి వదిలేసేయి, నెత్తిని చేతుడు దూసేగా ఇంకా ఆచేసేయి. స్వస్థతలా, చదువులా, జబ్బులా, పరీక్షలా ప్రార్థన చేస్తామనండి? వద్దు, అదంతా చెత్త జ్ఞానం అండి. పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలి క్రైస్తవుడు. ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పాలి. అందుకే పరిపూర్ణులకు బోధించమంటున్నాడు. దేవుని పిల్లారా, విశ్వం దేవుని మాట వలన పుట్టింది. ఆ మాట ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళు చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీ కాదు. అర్థమైందా? మీ పిల్లలమైన మేము మీరు రాయించి ఇచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథం బైబిల్ చదవక తప్పుదారిలోకి వెళ్ళాం తండ్రి. ఎంతటి మహాజ్ఞానం మీరు బైబిల్లో రాయించారనే సంగతి ఈ ప్రపంచానికి తెలియట్లేదు బాబు. బాప్తిస్మం గురించిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అంటూ పునాది మీద పునాదులు వేస్తున్నారే తప్పించి పునాది మీద ఎవరు ఇల్లు కట్టడం ఏంటంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రపంచానికి చెందని ఈ మహాజ్ఞానం మాకు అందించినందుకు మీకు
తండ్రి, ఇటువంటి అపారమైన జ్ఞానాన్ని, విశిష్టమైన జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా మీరు బైబిల్లో నిక్షిప్తపరిస్తే మీరు దాచిన ఈ మహాజ్ఞానాన్ని మా ఆత్మీయ తండ్రి గారైన పిడి సుందరరావు గారు వెలికి తీసి మాకు అందించి మేమంటే ఏంటో చూపించారు తండ్రి. మేము సాక్షాత్తు మీ పిల్లలం. ఈ విశ్వం మీరు పుట్టించింది మా కోసం తండ్రి. ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించిన మా తండ్రి గారికి మీరు దీర్ఘాయుష్ను ప్రసాదించండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మీ పిల్లలందరూ దేవుని మీ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు ప్రభువా. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పండితుడిగా చేయాలన్నదే మా ఆశయం. బైబిల్లో నిష్ణాతుడు కావాలి, క్రీస్తునందు సంపూర్ణులు కావాలి అన్నదే మా కోరిక తండ్రి. ఎవరో మోసపోకూడదని మిమ్మల్ని తీరుగా గుర్తించి మీకు ఇవ్వాల్సిన ఘనతనిచ్చి అవసరాలు